రీసెంట్‌గా ఎక్కువగా రీల్స్ వస్తూ ఉన్నాయి. సో, ఒక పర్సన్ బార్బర్ షాప్‌కి వెళ్లి మసాజ్ చేయించుకుంటూ ఉంటే, సో, అలా ఉండగానే పారాలిసిస్ వచ్చి చనిపోయారు అని చెప్పి. వెన్ను నొప్పి ఉంటే జీవితాంతం నొప్పితో భరించండి, కానీ సర్జరీ మాత్రం వెళ్ళొద్దు అనేది వెరీ వెరీ కామన్ సేయింగ్స్ విచ్ వి కీప్ ఆన్ హియరింగ్. ఇప్పుడు యూత్ గురించి మనకు తెలిసిందే. సో, ఒక అమ్మాయిని అబ్బాయి ఇంప్రెస్ చేయడానికి జిమ్స్‌కి వెళ్తారు. అలాగే హెవీ వెయిట్స్ మోస్తా ఉంటారు. నెక్స్ట్ డేనే బ్యాక్ పెయిన్ అంటూ డాక్టర్ చుట్టూ తిరుగుతా ఉంటారు. అమ్మాయిల విషయంలో జిమ్స్ గురించి అయితే నేను చెప్పగలుగుతాను. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్‌లో చాలా మంది సర్జరీ అంటే భయపడిపోయి పోస్ట్ పోన్ చేస్తూ వెళ్ళిపోతారు. సో, అలా పోస్ట్ పోన్ చేయడం వల్ల పరిణామాలు ఏముంటాయి? స్పైన్ సర్జరీ అంటే ప్రతి పేషెంట్కి సర్జరీ చేస్తారు, మెడ నడుముకు వస్తారని కాదు. సర్జరీ ఎలా చేయాలని నేర్పించడంతో పాటు ఎప్పుడూ చేయకూడదు, హౌ టు అవాయిడ్ సర్జరీ ఇస్ ఆల్సో బిగ్గర్ కాన్సెప్ట్. ఆ కాలంలో కర్ణుడికి కవచకుండలాలు ఎలా? ఈ కాలంలో ప్రతి ఒక్క మనిషికి చేతిలో ఫోన్స్, చెవిలో ఇయర్ ఫోన్స్ చాలా కామన్ అయిపోయాయి. సో, ఇలా నెక్ బెండ్ చేసి ఎక్కువ చూస్తూ ఉంటారు. దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? చెప్తుంటారు, మన చిన్నప్పుడు శ్లోకం చెప్పేవాళ్ళు. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే ప్రభాతే కరదర్శనం అని చెప్పి చేయి పొద్దునే చూసుకోవాలని చెప్పేవాడు. ఇప్పుడు మార్నింగ్ లేవగానే ప్రభాతే సెల్ ఫోన్ దర్శనం అని ఉంటుంది, అది చూసుకొని ఇంకా చేసేవాళ్ళు అయితే రిలీజియస్ వాళ్ళు అయితే దాంట్లోనే దేవుడు బొమ్మలు చూసుకుని అంటే ఆ అవార్డుకి నామినేట్ అయితేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పి. బట్ యూ గాట్ సో ది 2 ఇంటర్నేషనల్ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్స్ వీ గాట్. వన్ ఈజ్ థామస్ వైట్ క్లౌడ్ అనేది, అది ఇండియాకి రావడం ఫస్ట్ టైం. యూజువల్గా ఇండియా అవార్డు కొట్టిందంటేనే దే పీపుల్ విల్ బి వెరీ లుకింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్. ఆస్కార్ లాగా ఉంటుంది, స్పైన్ సర్జన్ కి ఆస్కార్ లాగా ఉంటుంది అది. ఈజిల్స్ ప్రైజ్, ఆ ఈజిల్స్ ప్రైజ్ అనేది గుంటూరులో నుంచి మనం కొట్టగలిగాం. సో దట్స్ అ వెరీ కమాండింగ్ థింగ్. ఇట్స్ ఆల్ జెన్యూన్ ఎఫర్ట్స్, focused efforts and training what I received from my teachers that makes it possible. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ హెక్టిక్ షెడ్యూల్లో కూడా మన పాడ్కాస్ట్కి టైం ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం మీ ఎక్స్పర్టైజ్లోకి వెళ్లే ముందు మీ జర్నీ గురించి ఒక 2 minutes చెప్తారా? థ్యాంక్ యూ గణేష్. మనం చాలా రోజులు అనుకుంటాం, somehow we got the time. Expertise as you quite well know, it's spine surgeon. Spine surgery అనేది it's a specialized field of orthopedic surgery where we specialize after 3 years of orthopedics తర్వాత we specialize into spine surgery. సో ఇది యాక్చువల్గా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా దే కండక్ట్ ఏ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్. దాంట్లో దే సెలెక్ట్ క్యాండిడేట్స్ డిపెండింగ్ ఆన్ ద కాంపిటేటివ్ టెస్ట్. ఇది 2002లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో 2002లో ఫస్ట్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు. నాకు అప్పుడే ఆర్థోపెడిక్స్ అయిపోయి ఐ కేమ్ అవుట్ ఆఫ్ థింగ్. సో ఆ ప్రాసెస్లో సో ఐ హ్యాపెన్ టు రైట్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. సో దాంట్లో టాప్ రావడం జరిగింది. దెన్ ఐ జాయిన్ కోయంబత్తూర్ కల్లా హాస్పిటల్ యాజ్ ఎ ఫస్ట్ ఎవర్ స్పైన్ ఫెలో ఆఫ్ నేషన్. కంటి దాకా జాయిన్. దట్స్ 2 years కోర్స్. అదైన తర్వాత దెన్ ఐ గాట్ ట్రైనింగ్ టు ఫర్దర్ స్పెషలైజేషన్ ఆఫ్ స్పైన్ షికాగోలో, యుఎస్ఏలో, దెన్ సింగపూర్లో, దెన్ కొరియా, జపాన్. ట్రైనింగ్ అయినాక ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో అవుట్ ఆఫ్ దీస్ మెనీ స్పెషలైజేషన్స్ వై డిడ్ యూ చూస్ స్పైన్? దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ స్పైన్ హాస్ బిన్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చేసేటప్పుడు నుంచి కూడా స్పైన్ యాజ్ ఎ సపరేట్ స్పెషాలిటీ అప్పుడప్పుడు ఇవాల్వ్ అవుతుంది. సహజంగా ఏమవుతుందంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ కొంచెం రఫ్గా ఉంటాం, బోన్లో స్క్రూస్, రాడ్స్ వేయటం, బోన్స్ కట్ చేయటం అదంతా జరుగుతుంటుంది కదా. స్పైన్లోకి వచ్చేసరికి బోన్కి సర్జరీస్ చేస్తాం, లోపల ఉండే సాఫ్ట్ టిష్యూస్కి సర్జరీ చేస్తాం. సో యూ నీడ్ ఏ కాంబినేషన్ ఆఫ్ హ్యాండ్స్ విచ్ కెన్ వర్క్ ఆన్ హార్డ్ బోన్స్ అండ్ ఆల్సో సాఫ్ట్ నర్వ్స్. సో దానికోసం స్పెషలైజ్డ్గా ఇది ఈ స్పైన్ సర్జరీ స్టార్ట్ చేశారు. సో దాంట్లో యూ కెన్ బీ ఎక్స్పర్టైజ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెరీ వెరీ ఫైనర్ థింగ్స్, మైక్రో సర్జరీస్, డెలికేట్ సర్జరీస్, అట్ ద సేమ్ టైమ్ బిగ్ మేజర్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, వెన్నుపూస వంగిపోయిన వాళ్ళకి సర్జరీ చేయడం. అంటే చిన్న మైక్రో డిస్క్ దగ్గర నుంచి ఎండోస్కోపిక్ డిస్క్ దగ్గర నుంచి కాంప్లెక్స్ సర్జరీస్ కూడా చేసే వైడ్ రేంజ్ ఉంటుంది. ఓకే. సో ఎవ్రీడే విల్ నాట్ బి ద సేమ్. సో యూ డోంట్ ఫీల్ బోర్డ్ ఆర్ మొనాటనస్. ఓకే. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆల్సో స్పైన్ అనేది యాజ్ ఎ పాపులేషన్ గోస్ బై, ఎవ్రీబడి వన్స్ ఇన్ లైఫ్ టైమ్ దే హ్యావ్ టు సఫర్ విత్ బ్యాక్ పెయిన్. ఓకే. You can't escape, I can't escape. Okay. These are the statistics. Once in a lifetime, you will have back pain. Okay. So somehow you end up meeting a spine specialist. Then person, then you'll be searching who is
స్పెషలిస్ట్ ఇన్ ద పర్టికులర్ ఫీల్డ్ అనేది. అప్పటి వరకు మేము చదివే రోజుల్లో దేర్ ఇస్ నో సెపరేట్ స్పెషాలిటీ కాల్డ్ స్పైన్ సర్జరీ. ఓకే. నౌ వీ హ్యావ్ సో క్వైట్ యాహ్! ఎస్టాబ్లిష్డ్ సెపరేట్ స్పెషాలిటీ యాజ్ స్పైన్ సర్జరీ. ఓకే. ఆర్థోపెడిక్సే స్పైన్ గూడా చూసేవాళ్ళు. ఆర్థోపెడిక్స్ ఈ స్పైన్ చూసేవారు, న్యూరో సర్జన్స్ స్పైన్ చూసేవాళ్ళు, న్యూరాలజిస్టులు స్పైన్ చూసేవాళ్ళు. అందరూ ఇట్స్ ఎ కామన్ జనరల్ ఫిజిషియన్స్ చూసేవాళ్ళు. ఈవెన్ నౌ స్పైన్ సర్జన్స్ ఆర్ వెరీ లిమిటెడ్ నెంబర్స్. సో టు క్యాటర్ ద బేసిక్ బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ ఇది చూడాలంటే ఎవ్రీబడీ హ్యాస్ టు పుట్ దేర్ హ్యాండ్స్ కదా. ఓకే. సో స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ కోసం వచ్చేసరికి వెన్ ఇట్ కమ్స్ టు వెరీ వెరీ ఫైనర్ థింగ్స్ అక్కడ స్పైన్ సర్జరీ అనేది అవసరం. ఓకే. సో, ఇప్పుడు స్పైన్ సర్జరీ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే వెన్నెముక సర్జరీ. చాలామంది ఫిజియోథెరపీతో నయమైపోతుంది. ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది బ్యాక్ పెయిన్ అంటూ ఉంటారు కదా! ఈస్ దట్ రియల్లీ స్కేరీ? యూ వాంట్ టు సే స్పైన్ సర్జరీ స్కేరీ అనే? యెస్. యాహ్! స్పైన్ సర్జరీ అనేది బై సమ్‌హౌ ఇట్స్ హాస్ బీన్ ఎ మిత్ ఇన్ ద సెన్స్ ఒక అపోహలాగా పడిపోయింది. ఓకే. వెన్ను నొప్పి ఉంటే జీవితాంతం నొప్పితో భరించండి. కానీ సర్జరీ మాత్రం వెళ్ళొద్దు అనేది వెరీ వెరీ కామన్ సేయింగ్స్ విచ్ వి కీప్ ఆన్ హియరింగ్. దాంట్లో కొంత ఫ్యాక్ట్ కూడా ఉంది. ఫ్యాక్ట్ ఇన్ ద సెన్స్ చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇదే చెప్తుంటారు. డాక్టర్ గారు మీరేమి పర్లేదంటున్నారు, భరోసా ఇస్తున్నారు. కానీ మా ఇంటి పక్కన ఒక ఆవిడకి సర్జరీ చేశారు. ఆమెకి ఆపరేషన్ ముందు చేతులు తిమ్మిర్లు, కాళ్ళు తిమ్మిర్లు వచ్చేది. నడక కొంచెం ఇబ్బందిగా ఉండేది. సర్జరీ చేయకపోతే ప్రమాదం అన్నారు. చేస్తే రిస్క్ అన్నారు. చేసినట్టుగానే ఆమె చేసిన తర్వాత ఉన్న నడక పోయింది. 6 నెలలకి మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ లేసి నడిచారు కానీ షీ హ్యాడ్ ఇష్యూస్. ఓకే. సో కాబట్టి రిస్క్ కదండి నాకు మరి ఎట్లాగా చెప్తుంటారు. సో ఇట్స్ పార్ట్లీ కరెక్ట్ అండ్ పార్ట్లీ నాట్ కరెక్ట్. ఓకే. మనది ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనకి స్పైన్లో దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. మెదడులో నుంచి మనకి వెన్నుపాము నరం మొదలవుతుంది కదా. అవును. సర్వైకల్ స్పైన్ ఉంటుంది, వీపు దగ్గర థొరాసిక్ స్పైన్ ఉంటుంది, నడుము దగ్గర లంబార్ స్పైన్ ఉంటుంది. ఓకే. వెన్నుపాము అనేది మెదడులో పుడుతుంది. మెదడులో పుట్టి మెడంతా ఉంటుంది, ఈ మెడంతా ఉంటుంది, వీపు అంతా ఉంటుంది. నడుములో వచ్చేసినాక 5 బోన్స్ ఉంటాయి. ఓకే. L1, L2, L3, L4, L5. L1 దగ్గర నరువు ఎండ్ అయిపోతుంది. అంటే మెదడు దగ్గర మొదలైంది, L1 దగ్గర ఆగిపోతుంది. ఓకే. L1 కింద మనకి పెద్ద నర్వ్స్ ఉంటాయి. L1 వరకే ఉంటుంది. ఈ కరెక్ట్గా చెప్పాలంటే దీన్ని కాడా ఎక్కువనే అంటాం. ఓకే. కాడా ఎక్కువని అంటే గుర్రపు తోకలాగా ఉంటుంది. ఓకే. ఆ తోక అనే పార్ట్ సెన్సిటివ్ పార్ట్. అక్కడ నుంచి L1 నుంచి కుచ్చు మొదలు. ఓకే. సో L1 పైన చేసే సర్జరీస్ వీ వర్క్ వెరీ క్లోజ్ టు నర్వ్స్. ఓకే. L1 కింద చేసే దగ్గర మనకి మేజర్ నర్వ్స్ అనేది ఉంటాయి. ఓకే. సో యూజువల్గా వచ్చే మనకి నడుము ప్రాబ్లమ్స్ అన్నీ కూడా L4, 5, L5S1, రేర్లీ L3, 4 అలా వస్తాయి. ఓకే. సో ఇవి చాలా సేఫ్గా మనం సర్జరీ చేసుకోవచ్చు. ఓకే. చాలా మందికి అదే చెప్తున్నాం, సర్జరీ చేయకపోతే నాకు ఏమైనా ఇబ్బంది అవుద్దా అంటారు. యూజువల్గా ఇబ్బంది అయ్యే ఇన్సిడెంట్స్ చాలా తక్కువ, ఓకే. ఈవెన్ వితౌట్ సర్జరీ. ఎందుకంటే అక్కడ పెద్ద నరం లేదు కాబట్టి, కానీ పెయిన్ ఉంటుంది. ఓకే. సో ఎనీ సర్జరీ ఇన్ ద లంబార్ స్పైన్ లార్జ్లీ సేఫ్. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు సర్వైకల్ అండ్ థొరాసిక్ దగ్గర వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం మనం డీల్ చేస్తున్నాం అనేది ఉంటుంది. ఓకే. మనం ఎముకలకు ఆపరేషన్ చేస్తున్నామా, లేదంటే లోపల ఉండే నరువుకి ఆపరేషన్ చేస్తున్నామా, నరువు చుట్టూ ఆపరేషన్ చేస్తున్నామా, డిస్క్కి ఆపరేషన్ చేస్తున్నాం, నరువును ఓపెన్ చేసి సర్జరీ చేస్తున్నామా, దీన్ని బట్టి రిస్క్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఓకే. సో ఆ ఉద్దేశంతో నడుముకి ఆపరేషన్ చేయించుకోవద్దు. చేయించుకుంటే మీకు కాళ్ళు చచ్చిపడిపోతాయి. నడుము నొప్పి తగ్గుద్దనో, కాలు జాలు తగ్గుతుందనో మీరు సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళి నడవలేని పరిస్థితిలో వస్తారేమో అనేది భయం. ఓకే. అది జరిగే అవకాశం నడుముతో అయితే ఉండదు, ఓకే. చాలా తక్కువ. వీపుకి మెడకి సంబంధించి మాత్రం ఆ రిస్క్ అనేది పాసిబిలిటీ ఉంది. ఓకే. దాన్ని మిటిగేట్ చేయడానికి ఇప్పుడు నౌ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్. యాహ్! చాలా టెక్నాలజీస్ వచ్చాయి నిజంగానే. రోబోటిక్స్ అని చెప్పి నానో టెక్నాలజీస్ చాలా వచ్చాయి. టెక్నాలజీ గురించి మీరేమంటారు? టెక్నాలజీ, నానో టెక్నాలజీ స్పైన్లో రాదు, బట్ అదర్ టెక్నాలజీస్ ఆర్ అవైలబుల్. టెక్నాలజీస్లో మెయిన్ టెక్నాలజీ ఏంటంటే టు సీ ద ఆపరేటివ్ ఫీల్డ్ వెరీ క్లియర్లీ. దానికోసం మనకి మైక్రోస్కోప్స్, ఎండోస్కోప్స్, ఇప్పుడు ఎక్స్రే మెషిన్స్, ఆపరేషన్ థియేటర్లో సియామ్ అని చెప్పి ఎక్స్రే మెషిన్స్ ఇవన్నీ రావడం జరిగింది. సో మైక్రోస్కోప్ అనేది ఇట్ కెన్ మేక్ థింగ్స్ అంటే మనకు కనపడే సర్జికల్ ఫీల్డ్ని 20 times పెంచగలుగుతుంది. ఓకే. 20x మ్యాగ్నిఫికేషన్తో చూపిస్తుంది. ఓకే. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు అంటే పాత రోజుల్లో మనం సర్జరీ చేయాలంటే ఇట్లాంటి లైట్స్ యూజ్ చేసి మనం ఆపరేషన్ చేసేవాళ్ళం. పైన లైట్ పడుతూ ఉంటుంది, లోపల ఆపరేషన్ చేయాలి. సో ఆ లైట్ లోపల రీచ్ అవ్వడం కోసం వీ హ్యావ్ టు మేక్ ఏ బిగ్ కట్, యెస్. లేకపోతే యూ కాంట్ సీ ఇన్సైడ్. అవును. ఇప్పుడు మైక్రోస్కోప్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే దే కమ్అట్ విత్ కోయాక్సియల్ లైట్. ఓకే. కోయాక్సియల్ లైట్ అంటే ఆ లైట్ అనేది డైరెక్ట్గా మనకి ఎక్కడ చూడాలి అక్కడే పడుతుంది.
ఓకే. టార్చ్ లైట్ వేసినట్టు డిస్పర్స్ అవుతుంది. ఓకే. డిస్పర్స్ అవ్వకుండా కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మనకి ఎక్కడ కావాలో అక్కడ పడుతుంది. సో, దట్ విల్ ఆల్సో బి మ్యాగ్నిఫైడ్. ఓకే. సో, దీనివల్ల మనం చూసే స్ట్రక్చర్స్‌ని 20 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్‌లో మనం చూడగలుగుతాం. ఓకే. సో, సర్జరీ బికమ్స్ వెరీ సేఫ్. ఓకే. సెకండ్ థింగ్ మనకి ఆపరేషన్ చేసేటప్పుడు స్క్రూస్, రాడ్స్ వేసేటప్పుడు దాన్ని చూసుకోవడం కోసం ఎక్స్‌రే మిషన్‌లు, సిఆర్మ్ మిషన్స్ అనేవి ఆపరేషన్ థియేటర్‌లోనే అవైలబిలిటీ ఉంటాయి. ఓకే. దాంట్లో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కంప్యూటర్ నావిగేషన్. ఓకే. దట్స్ వాట్ వి యూజ్. కంప్యూటర్ నావిగేషన్‌లో ఏం చేస్తామంటే మనకి జీపీఎస్ సిస్టమ్ లాగా ఉంటుంది. దేర్ ఆర్ ట్రాకర్స్. ఇన్‌ఫ్రారెడ్ రేస్ వస్తుంటాయి. ట్రాకర్స్ ఉంటాయి. ట్రాకర్స్‌ని స్పైన్‌కి ఫిక్స్ చేస్తే స్కిన్‌లో నుంచే మనం లోపల ఏ స్ట్రక్చర్స్ ఉన్నాయని వి కెన్ సీ. ఓకే. సో, వేర్ వి ఆర్ గోయింగ్. స్కిన్ మీద మనం ఇన్‌స్ట్రుమెంట్ పెడితే అది లోపలికెళ్తే ఇట్ ఈస్ కరస్పాండింగ్ టు విచ్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్పైన్ అనేది తెలిసిపోతుంది. ఓకే. సో, దట్ బికమ్స్ నావిగేషన్. దట్ బికమ్స్ వెరీ సేఫ్ వైల్ పుట్టింగ్ స్క్రూస్, రాడ్స్ దానికోసం. అంటే ఇప్పుడు కుట్లు, కోత చాలా తక్కువ చేసి డైరెక్ట్‌గా ప్రాబ్లమ్ ఎక్కడుందో అక్కడే మనం సర్జరీ చేస్తాం. కుట్లు కోత తక్కువ చేయడం ఇస్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్. కుట్లు కోత తక్కువ చేసే దానికోసం మైక్రోస్కోప్, ఎండోస్కోప్. ఓకే. ఎండోస్కోప్ అంటే స్మాల్ మనకి మీ పెన్ టైప్ సైజులో ఉంటుంది. ఓకే. ఆ పెన్ సైజులో దానికి కెమెరా ఫిక్స్ అయి ఉంటుంది. దాన్ని వీ కెన్ పాస్ త్రూ స్మాల్ హోల్స్. ఓకే. 4 millimeters holes. A 4 millimeters holes, so you can pass into the spine. ఓకే. You'll see what is happening inside the spine by passing. ఓకే. అంటే ఇప్పుడు సార్ చాలా టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది. సో, టెక్నాలజీతో పాటు కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది గదా! సో, కామన్ పీపుల్ అది భరించగలరంటారా? The cost పెరగటం అంటే ఏమైపోయిందంటే టెక్నాలజీ ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఇట్ వాస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. బట్ నౌ ఇట్ బికేమ్ వైడ్లీ అవైలబుల్ కదా! మన ఇండియా ఈస్ అడాప్టింగ్ సో ఫాస్ట్. యెస్. ఎనీ టెక్నాలజీ మనకి వెస్ట్‌లో వచ్చేస్తే ఇమ్మీడియేట్‌గా వి ఆర్ అడాప్టింగ్. సో, ఆ కాస్ట్ ఫ్యాక్టర్ అనేది చాలా కన్సిడరబుల్‌గా ఈక్వల్ అవుతుంది. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే వేర్ వి ప్రాక్టీస్ లైక్ మన గుంటూరు లాంటి ప్లేసెస్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓవర్ హెడ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. అన్‌లైక్ హైదరాబాద్ ఆర్ బిగ్ మెట్రో సిటీస్ హ్మ్. ఓవర్ హెడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో, ఓకే. ఇక్కడ మనకు ఓవర్ హెడ్స్ తక్కువ ఉండటం వల్ల దెన్ వి ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ ఏ రెగ్యులర్ ప్రైస్. ఓకే. టెక్నాలజీ వాడటం వల్ల ప్రైస్ పెంచడం అనేది జరగల. ఓకే. సో, నార్మల్‌గా ఏదైతే ఆల్సో బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ సర్జరీ. ఓకే. బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ సర్జరీ బట్ విత్ లాట్ ఆఫ్ సేఫ్టీ. ఓకే. సో, సార్ మీరు స్పైన్ సర్జన్ గదా! సో, చాలామంది స్పైన్ ప్రాబ్లమ్‌తో మీ దగ్గరకొస్తూ ఉంటారు. సో, 100%లో ఎంత పర్సెంట్ స్పైన్ సర్జరీస్ జరుగుతాయి? స్పైన్ సర్జరీ అంటే వచ్చిన ప్రతి పేషెంట్‌కి సర్జరీ చేస్తారు. మెడ నడుము కోస్తారని కాదు. ఓకే. స్పైన్ సర్జరీ ఈజ్ ఏ యాస్పెక్ట్. సర్జరీ అనే దాంట్లో ఎప్పుడు చేయకూడదనేది మెయిన్. ఓకే. స్పైన్ సర్జన్‌లో మా ట్రైనింగ్‌లో కూడా సర్జరీ ఎలా చేయాలని నేర్పించడంతో పాటు ఎప్పుడూ చేయకూడదు. హౌ టు అవాయిడ్ సర్జరీ ఈజ్ ఆల్సో బిగ్గర్ కాన్సెప్ట్. ఓకే. బెస్ట్ సర్జన్ ఎవరంటే ఎప్పుడు చేయకూడదో తెలిసినోడు. ఓకే. చేయకుండా తగ్గించగలిగినోడే గుడ్ సర్జన్ అంటాం. ఓకే. సో, దానికోసం ఇప్పుడు 100% మీరు చెప్పినట్టు హ్మ్. బై యావరేజ్ కనుక తీసుకుంటే 90 పీపుల్ విల్ గెట్ ట్రీటెడ్ వితౌట్ సర్జరీ. మెడిసిన్. ఓన్లీ సర్జరీ 10%కి అవసరం అవుతుంది. ఓకే. వాళ్ళలో కూడా కొంతమందికి దే కెన్ వెయిట్. ఓకే. దే కెన్ చూజ్ ద టైమ్ ఆల్సో. ఓకే. ఎప్పుడు చేయించుకోవాలి హ్మ్. అనేది పెయిన్‌ని బట్టి, లైఫ్ స్టైల్ రిస్ట్రిక్షన్స్‌ని బట్టి, రోజువారీ ఇబ్బందులను బట్టి దే కెన్ చూజ్ వెన్ దే వాంట్ టు గెట్ ఆపరేటెడ్. వెదర్ దే రియల్లీ నీడ్ సర్జరీ అన్నట్టనేది చూసుకోవచ్చు. ఓకే. సార్ ఇప్పుడు స్పైన్ సర్జరీ చేయాలి అంటే తప్పకుండా ఎంఆర్ఐ తీయాల్సిందే. సో, ఎంఆర్ఐ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. లోపల సౌండ్స్ వస్తా ఉంటాయి. సొరంగం లోపల నుంచి వెళ్ళాలి అని చెప్పి భయపడుతూ ఉంటారు. సో, దానికి మీరేమంటారు? స్పైన్ సర్జరీలో వితౌట్ ఎంఆర్ఐ యూ కాంట్ రియల్లీ ఆపరేట్ ఆన్ ఎనీ స్పైన్. స్పెషాలిటీ ఆఫ్ ఎంఆర్ఐ ఏంటంటే ఇన్ అడిషన్ టు బోన్స్, సాఫ్ట్ టిష్యూ గానీ, డిస్క్ గానీ, లిగమెంట్స్ కానీ, నర్వ్స్ కానీ చాలా క్లియర్ కనపడతాయి. ఓకే. అండ్ దట్ ఈస్ వండర్ఫుల్ టూల్ విచ్ హాస్ రివల్యూషనైజ్డ్ ద స్పైన్ సర్జరీ. ఓకే. బ్రెయిన్ సర్జరీ, న్యూరో సర్జరీ కూడా ఎంఆర్ఐ అనేది వెరీ వెరీ న్యూ ఇన్వెన్షన్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ అనుకోవచ్చు. ఆ చేసిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఓకే. ఫర్ ద ఇన్వెన్షన్. సో, కానీ ఎంఆర్ఐలో ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యెస్. మ్యాగ్నెట్‌తో వచ్చేది మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసిన దాంట్లో పేషెంట్ ఉంటే మన బాడీలో ఉండే అయాన్స్ అన్నీ ఒక అలైన్‌మెంట్ అయ్యి బాడీ షేప్ తీసుకుంటే ఆ షేప్ అనేది మనకి ఇమేజ్ లాగా వస్తుంది. ఓకే. సో, దట్స్ ఎ ఇండైరెక్ట్ వే ఆఫ్ గెట్టింగ్ థింగ్స్. ఓకే. హ్మ్. సార్ ఇప్పుడు చాలామంది నడుము నొప్పితో వస్తారు. పడుకున్న ఎంఆర్ఐ తీస్తే పెయిన్ అర్థం కాదు. బట్ వాళ్ళకి కూర్చుంటే పెయిన్ వస్తుంది. సో, దాన్నెలా కనుక్కుంటారు? సో, యూ ఆర్ కమింగ్ టు ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. యాహ్. బట్ యాక్చువల్‌గా దిస్ వెరీ వాలిడ్ క్వెషన్. చాలా మందికి నడుస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది, నిల్చున్నప్పుడు పెయిన్ వస్తుంది, నేను పడుకుంటే తగ్గిపోతుందని చెప్తుంటారు. అవును.
ఆ పడుకుంటే తగ్గిపోయేదానికో వచ్చే నొప్పిని మనం పడుకున్నప్పుడు ఎంఆర్ఐ తీసి నిల్చున్నప్పుడు వచ్చే నొప్పికి ట్రీట్మెంట్ చేయాలనుకున్నప్పుడు దేర్ ఈజ్ ఏ సమ్ మిస్ మ్యాచ్. ఎస్. సో దట్స్ వై దేర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ లోడ్ బేరింగ్ ఎంఆర్ఐస్ అని. ఓకే. లోడ్ బేరింగ్ ఎంఆర్ఐస్ అంటే పడుకొని చేయగలుగుతాం, నిల్చొని చేయలేం కాబట్టి ఒక ఆపరేటర్స్ పెట్టి నడుంకి ఇట్లా ఒత్తిడి క్రియేట్ చేసేవాళ్ళం పాత రోజు. క్రియేట్ చేసి ఎంఆర్ఐ తీసేవాళ్ళం. అప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉంటే బయటపడేది. సో ఇప్పుడు మనకి వీ హ్యావ్ డైనమిక్ లోడింగ్ ఎంఆర్ఐస్ మన సెంటర్లో అవైలబిలిటీ ఉన్న ఎంఆర్ఐస్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా పడుకున్నప్పుడు తీసిన ఎంఆర్ఐ మళ్ళీ వర్టికల్ అయిపోతుంది. న్యాచురల్ స్టాండింగ్లో ఏం జరుగుతుందో కూడా నౌ వీ కెన్ ఐడెంటిఫై విత్ మచ్ మోర్ క్లారిటీ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో తెలుసు. ఓకే. అంటే పడుకున్నప్పుడు మనం ఏది డయాగ్నోస్ చేస్తామో నించున్నప్పుడు కూడా అదే డయాగ్నోసిస్ అనేది వస్తుంది. కాదు పేషెంట్కి పడుకుంటే నొప్పి ఉండదు, నిల్చుంటేనే నొప్పి వస్తుంది. ఓకే. కానీ ఎంఆర్ఐ పడుకొని తీస్తాం. ఓకే. అవును. పడుకున్నప్పుడు కనుక ఎంఆర్ఐలో డిస్క్ లేదనుకోండి, సో నీకు ప్రాబ్లం లేదని చెప్తాం. పేషెంట్ ఏమో నాకు నొప్పి ఉందండి అంటారు. ఓకే. మరి ఎంఆర్ఐలో ఏం కనపట్టలేదని అంటాం. నించున్నప్పుడు పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు ఎంఆర్ఐలో ఉండదు, ఎందుకంటే పడుకున్నప్పుడు పెయిన్ ఉండదు. కానీ నొప్పి నిల్చుంటే వస్తుంది. సో నిల్చోబెట్టి తీస్తే కరెక్ట్ తెలుస్తుంది. నిల్చోబెట్టి తీసే టెక్నాలజీ చాలా లిమిటెడ్గా అవైలబిలిటీ ఉంది. సో అందుకోసం పడుకోబెట్టి తీసి దానికి ఎక్స్రేలో తీసుకొని అట్లా కాంప్రమైజ్ అయ్యేవాడు. ఇప్పుడు మనకి అందుబాటులో వచ్చింది ఈ టెక్నాలజీ. మన దగ్గర ఏదైతే ఉందో అపరేట్ ఎంఆర్ఐలో వీ కెన్ మేక్ పేషెంట్ సిక్ స్టాండ్ అండ్ టేక్ ఎంఆర్ఐ. ఓకే. నిల్చోబెట్టి పేషెంట్కి ఏ పొజిషన్లో అయితే డిస్కంఫర్ట్ ఉందో ఆ పొజిషన్లోనే మనం ఎంఆర్ఐ తీసుకొని కరెక్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. సార్, ఇప్పుడు యూత్ గురించి మనకు తెలిసిందే. సో ఒక అబ్బాయి ఇంప్రెస్ చేయడానికి జిమ్స్కి వెళ్తారు, అలాగే హెవీ వెయిట్స్ మోస్తూ ఉంటారు. నెక్స్ట్ డేనే బ్యాక్ పెయిన్ అంటూ డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో జిమ్కి వెళ్ళే బిగినర్స్కి మీరు ఏదైనా టిప్స్ ఇస్తారా? అమ్మాయిల విషయంలో జిమ్స్ గురించి అయితే నేను చెప్పగలుగుతాను. జిమ్ అనేది వెనెవర్ ట్రైన్ చేసేటప్పుడు ఆ గోల్స్ ఉంటాయి కదా, గోల్స్ సెట్ చేసుకోవడంలో దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. వెయిట్ లాస్ కోసం జిమ్ చేసేది వేరే ఉంటుంది, మజిల్ బిల్డప్కి చేసేది వేరే ఉంటుంది, షేప్ కోసం చేసేది వేరే ఉంటుంది, అప్పర్ బాడీకి వేరే ఉంటుంది, లోవర్ బాడీకి వేరే ఉంటుంది. బట్ ఇదంతా కూడా మన జిమ్లో ట్రైనర్తో వీ షుడ్ హ్యావ్ ఏ కన్వర్జేషన్ వాట్ ఫర్ యు ఆర్ డూయింగ్ అండ్ హౌ మచ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆల్సో. ఎస్పెషలీ డెడ్ లిఫ్ట్స్ వెరీ డేంజరస్ ఫర్ స్పైన్. ఏంటంటే డెడ్ లిఫ్ట్స్ చేయటం, కూర్చొని డెంబెల్స్ లిఫ్ట్ చేయటం, డెడ్ లిఫ్ట్ చేయటం, యూజువల్లీ వితౌట్ ట్రైనర్, వితౌట్ సూపర్విజన్, వితౌట్ సీరియల్ ఇంక్రిమెంట్స్ నాట్ సపోజ్ టు. అప్పర్ బాడీకి చేసుకునే ఎక్సర్సైజ్తో స్పైన్ ఇబ్బంది అవుతుంది. జిమ్కి కానీ ట్రావెలింగ్ చేసేది జిమ్కి వేసుకుంటారు. లోవర్ బాడీకి చేసే దాంట్లో ఈ డెడ్ లిఫ్ట్స్ విషయంలో, డంబెల్స్ లిఫ్ట్ చేసే విషయంలో ట్రైనర్ కంపల్సరీ ఉండాలి. ఓకే. సార్, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. అందరు పిల్లలు స్కూల్కి వెళ్తారు, సో అక్కడ గేమ్స్ ఉండవు, ఇంటికి వస్తారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేని పిల్లలు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఇది చాలా కామన్గా ఈ మధ్య చూస్తున్న. పాత రోజుల్లో ఓపీ స్టార్ట్ చేసినప్పుడు యూజువల్లీ ఓపీ పేషెంట్స్ అందరూ కూడా అబౌవ్ 40-50 ఉండేవాడు. ఇప్పుడు ఎవ్రీ ఓపీడీలో ఒక 20-30% యంగ్ పీపుల్. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళు జస్ట్ ఈ ఇంటర్మీడియట్ కోచింగ్ తీసుకునేవాళ్ళు, బైపీసీ, ఎంపీసీ తీసుకుని ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళు జిఆర్ఈ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నీటీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆ ఏజ్ గ్రూప్కి వీఆర్ సీయింగ్ మోర్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్. ఇది వాళ్ళందరూ చూస్తూ ఉంటే తను తెలుసుకున్న విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఈ ఎక్సర్సైజ్ లేకపోవటమే కాదు, సన్లైట్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంటుంది. 6 o'clock టైం వెళ్ళిపోతారు కాలేజ్కి, స్కూల్కి. ఆ తర్వాత మళ్ళీ నైట్ మళ్ళీ రీడింగ్ అవర్స్ ఉంటాయి. అట్లాగా వాళ్ళు 8th నుంచి మొదలు పెడతారు, 8th క్లాస్ నుంచి మొదలు పెడతారు. 7th వరకు సంహౌ దే ప్లే అండ్ ఇంట్లో వదిలేస్తారు. 8వ క్లాస్ తర్వాత 8th తర్వాత 4 గోడల మధ్య వచ్చేస్తారు. చాలా ఇంపార్టెంట్ నాన్న, 10th ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ 8th ప్రిపరేషన్ అని చెప్పి 8th నుంచి 10th చెప్తారు కదా. 8th, 9th, 10th, ఫస్ట్ ఇంటర్మీడియట్, సెకండ్ ఇంటర్మీడియట్, ఈ వరుసగా ఆ పీరియడ్ మొత్తం దే విల్ బి డివైడ్ ఆఫ్ సన్లైట్ అండ్ లాస్ ఆఫ్ యాక్టివిటీ. సో వాళ్ళకి ఆ పీక్ వచ్చేసరికి అమ్మాయి చాలా బాగా చదువుతుందండి. వాళ్ళ టీచర్స్ అయితే అసలు ఒక రోజు కూడా సెలవు పెట్టినెవరు. అమ్మాయికి ఏమో కూర్చుంటే మేడం నొప్పి, నడిస్తే నడు నొప్పి, ఒళ్ళంతా పెయిన్స్ అంటది, అయినా చదువుతుందండి, ఇప్పటికే ఫస్ట్ ర్యాంక్ వస్తూ ఉంటుంది మా పైకి చెప్తుంటాం. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ. ఈ విటమిన్ డి డెఫిషియన్సీకి కంటిన్యూస్గా కనుక మనకి నాన్ స్పెసిఫిక్ బాడీ పెయిన్స్ ఉండి, ఈజీ ఫెటిక్ ఉండి, తొందరగా అలసిపోతూ ఉంటాయి చిన్నపిల్లల్లో. యూజువల్గా చిన్నపిల్లలు అరుగుదల సమస్యలు, డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
డిస్క్లు అరగటం, మెడలు అరగటం, స్పాండిలైటిస్లు అట్లా ఉండవు. వాళ్ళకి ఈ టైప్ డెఫిషియన్సీసే ఎక్కువ. సో వాళ్ళకి దాని సప్లిమెంటేషన్స్ ఇచ్చుకోవటం ఇప్పుడు కొంచెం ట్రీట్మెంట్ ఇప్పుడు ఎండలోకి వెళ్ళకపోతే వెన్నుపూస అరిగిపోతుంది అంటారు. కాదు కాదు బలహీనపడుతుంది. ఓకే. ఓకే. అరిగిపోవటం వేరు. అరిగిపోవటం అంటే విత్ ఏజింగ్ జరిగేది. ఎండ తగలకపోతే బాడీలో విటమిన్ డి లోపం వస్తుంది. ఓకే. విటమిన్ డి లోపం వస్తే మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఓకే. మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ తగ్గితే పెయిన్స్ వస్తాయి. ఓకే. బాడీ వీక్ అవుతుంది. ఓకే. ఈజీ ఫెటిక్లోకి వస్తారు. ఓకే. సో రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ ఏజ్ అండ్ ఆప్టిమల్ సన్లైట్ ఎక్స్పోజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అది లేనప్పుడు, అది కుదరనప్పుడు మనకుండే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో వెరీ రేర్ టు గెట్ సన్లైట్. ప్లస్ మన ఎండలో, మన గుంటూరు ఎండలో ఎండకి వెళ్దామని చెప్పి వెళ్తే యూ గెట్ సన్ స్ట్రోక్. Yeah. సో దెర్ ఈజ్ ఏ డిస్క్రపెన్సీ ఉన్నప్పుడు, కుదరనప్పుడు అట్లీస్ట్ విటమిన్ డి టెస్ట్ చేయించుకొని దాని సప్లిమెంటేషన్స్ తీసుకోవాలి. ఓకే. సార్ యాక్చువల్లీ ఇప్పుడు చిన్నపిల్లల్లో ఈ మధ్య ఎక్కువగా బ్యాగ్స్ మోస్తున్నారనమాట. ఎక్కువగా బ్యాగ్స్ మోస్తున్నారు. సో పిల్లోడి ఏజ్‌కి అండ్ తను మోసే వెయిట్‌కి డిఫరెన్స్ లేకుండా పోయింది. పిల్లోడి వెయిట్ 25 కేజీస్ ఉంటే, వాళ్ళు మోసే బ్యాగ్ వెయిట్ హాఫ్ ఆఫ్ ది ఏజ్ ఉంటుంది. సో అంత వెయిట్ మోయటం వల్ల పిల్లల్లో ప్రాబ్లమ్ ఏమన్నా ఫేస్ చేయొచ్చా ఫ్యూచర్‌లో? యాక్చువల్లీ దేర్ ఇస్ లాంగ్ స్టడీస్ ఉన్నాయి దీని గురించి. చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ గురించి ఎస్పెషల్లీ నెదర్లాండ్స్ లాంటి కంట్రీలో అయితే దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. 10-20% ఆఫ్ ద బాడీ వెయిట్ మించి మోయకూడదు ఓకే. ఎనీ స్కూల్ చిల్డ్రన్. బాడీలో 20 కేజెస్ ఉన్నాడు అనుకుంటే మన 2 కేజెసే ఉంటాయి. ఓకే. 2 కేజెస్లో 4-5 బుక్స్ కూడా రావు. అవును. అదొక ప్రాబ్లం. సో లైట్ బ్యాగ్ ఉండాలి. పిల్లలు యూజువల్గా అట్లా చేతులు లిఫ్ట్ చేసుకొని వెనక్కి తగిలించుకునేటట్టు ఉండాలి. ఓకే. అది ప్రాపర్ వెయిట్. ఓకే. ఆ ప్రాపర్ వెయిట్ లేనప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ ఎట్లా ఉంటారంటే మాన్యువల్ లేబర్స్ బరువు మోసినట్లుగా మోస్తూ ఉంటారు. అవును. చాలామంది స్కూల్ బ్యాగ్ మోసే పిల్లల ఫోటోలు చూస్తూ ఉంటే ఇట్లా బుగానికి వేసుకుని ఇట్లా ముందు కొంగిపోయి ఇట్లా వెళ్తుంటారు. అవును. అవును సార్. నిటారుగా స్కూల్ బ్యాగ్ వేసుకుని ఇట్లా వెళ్ళటం, ఎక్కడ స్కూల్ బ్యాగ్ చూడరు. ఇట్లా ముందు కొంగి స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ వెళ్తారు. 1000 బస్తాలు మోసినట్టు అవును. అట్లా మోసుకుంటూ వెళ్తున్నట్టు. హ్మ్. సో వెయిట్ అనేది హ్యావ్ టు కట్ డౌన్. ఓకే. కట్ డౌన్ చేయటమే కాకుండా దెర్ ఆర్ సింపుల్ వేస్ ఆఫ్ కరెక్ట్ వే ఆఫ్ క్యారీయింగ్ స్కూల్ బ్యాగ్. ఓకే. కూర్చొని ఇట్లా తీసుకొని ఈజీగా పెట్టుకోగలగాలి. ఓకే. బాగా వంగిపోయి 2 చేతులతో లిఫ్ట్ చేసి భుజం మీద వేసుకుని ఇట్లా చేసుకుంటారంటే దట్స్ నాట్ ఎ కరెక్ట్ వెయిట్. ఓకే. సెకండ్ థింగ్ 2 స్ట్రాప్స్ ఉంటే బెటర్. అవును. హ్మ్. సింగిల్ స్ట్రాప్ ఒక సైడ్ వేసుకునే దానికంటే సింగిల్ స్ట్రాప్ వేసుకొని చూసేవాళ్ళు కొంతమంది వెన్నుపూస బెండ్ అయిందని చెప్పి కొన్ని లిటరేచర్ వస్తున్నారు. ఓకే. బోత్ సైడ్ స్ట్రాప్స్ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సెకండ్ థింగ్ హెవీ బుక్స్ అన్ని కూడా బాడీ క్లోజ్ గాను లైట్ ఉంటాయి. బాడీ ఓకే. కుదిరితే ట్రాలీ బ్యాగ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. ఓకే. స్కూలింగ్‌లో స్కూల్లో ట్రాలీ బ్యాగ్స్ లాగా తీసుకుని లాక్కెళ్ళి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అవుతుంది. ఇంకోటి మేజర్గా చాలా మంది అడ్వకేట్ చేసేది ఏంటంటే హోంవర్క్ వేరు, స్కూల్ వర్క్ వేరు ఉంటుంది. స్కూల్లో చదివే బుక్స్ అన్ని స్కూల్లోనే లాకర్ ప్రొవైడ్ చేసుకుంటే రోజు మోయాల్సిన అవసరం. అవును. హోంవర్క్ చేసిన బుక్స్ వరకు ఇంటికి తెచ్చుకుంటూ దట్ విల్ బి బెటర్. ఓకే. ఎక్కువగా మోయటం వల్ల బ్యాక్ పెయిన్ అయితే డెఫినిట్‌గా వస్తుంది కదా సార్? బ్యాక్ పెయిన్ స్ట్రెయిన్ అవుతారు బాగా. ఓకే. బ్యాక్ పెయిన్స్ డెఫినెట్గా వస్తుంది. ఓకే. అండ్ సార్ ఆ కాలంలో కర్ణుడికి కవచకుండలాలు ఎలాగో, ఈ కాలంలో ప్రతి ఒక్క మనిషికి చేతిలో ఫోన్స్, చెవిలో ఇయర్ ఫోన్స్ చాలా కామన్ అయిపోయాయి. సో బెడ్ మీద పడుకున్నప్పుడు ఫోనే చూస్తూ ఉంటారు. సోఫాలో కూర్చున్నప్పుడు ఫోనే చూస్తూ ఉంటారు. సో ఇలా నెక్ బెండ్ చేసి ఎక్కువ చూస్తూ ఉంటారు కదా! దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? సో రైట్లీ సెడ్. ఇప్పుడు మనకి మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఫోన్ చూడటం. ఎగ్జాక్ట్‌లీ. అది లేకపోతే యూ డే డజంట్ స్టార్ట్ అనమాట. యెస్. చెప్తుంటారు మన చిన్నప్పుడు శ్లోకం చెప్పేవాళ్ళు. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే వసతే గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చెప్పి చేయి చూసుకుంటే నీకు ఇక్కడ లక్ష్మీదేవి ఉంటారు, మధ్యలో సరస్వతిదేవి ఉంటుంది, చివరి గౌరీదేవి ఉంటుంది, చేయి పొద్దునే చూసుకోవాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మార్నింగ్ లేవగానే ప్రభాతే సెల్ ఫోన్ దర్శనం అని ఉంటుంది, అది చూసుకొని ఇంకా చేసేవాళ్ళు అయితే రిలీజియస్ వాళ్ళు అయితే దాంట్లోనే దేవుడి బొమ్మలు చూసుకుంటారు. సో అది దట్ హ్యాస్ బికమ్ ఏ ట్రెండ్. సో యూ కాంట్ అవాయిడ్ దిస్, బట్ యూ షుడ్ బి స్క్రీన్ టైం అనేది వెరీ కాషియస్గా ఉండాలి. హౌ మచ్ ఆఫ్ స్క్రీన్ టైం యువర్ స్పెండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. బేసికల్గా పాస్చర్స్, ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ జాబ్స్ విచ్ రిక్వైర్ ప్రొలాంగ్డ్ స్క్రీన్ టైం కావాల్సిన లాంటి జాబ్స్ కనుక అయితే అక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ డెస్క్ హైట్ పెట్టుకోవటం, మానిటర్ హైట్ కరెక్ట్గా పెట్టుకోవటం, మనం టైప్ చేసేటప్పుడు కీబోర్డ్ హైట్ కరెక్ట్గా ఉండటం, ఓకే. ఐసైట్లో ఉండాలి మానిటర్స్. ఓకే. కీబోర్డ్లో 110 degreesలో పెట్టుకోవచ్చు. ఓకే. అడ్జస్టబుల్ చైర్స్ ఉండాలి. ఓకే. ఇవన్నీ వెరీ కమ్. ఓకే. బట్ స్కూల్ పిల్లలు వీళ్ళంతా
ఫోన్ చూసేటప్పుడు చాలామంది చూస్తా ఉంటే నౌ దే ఆర్ వెరీ ఫాస్ట్ ఇన్ టైపింగ్ 2 హ్యాండ్స్‌తో టైప్ చేస్తూ ఉంటారు. ఇలా చూసి టైప్ చేస్తాం. అవును సార్. సో వాళ్ళందరికీ దేర్ ఇస్ ఎ డిస్క్రైబ్డ్ సిండ్రోమ్ కాల్డ్ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్. ఓకే. టెక్స్టింగ్ ఎక్కువ చేయటం వల్ల, మరి ఇట్లా ఉంచేయటం వల్ల బ్యాక్ పెయిన్ రావటం. ఓకే. దానికి మంచి స్టడీస్ కూడా జరిగాయి. ఎట్లా చెప్తారంటే స్ట్రైట్‌గా ఉన్నప్పుడు మన మెడ, మన తల బరువును మోస్తుంది. అవును. అది 20 డిగ్రీస్ బెండ్ అయితే హెడ్ వెయిట్ కంటే 20% ఎక్కువ వెయిట్ మోయాల్సొస్తుంది. ఓకే. నెక్ అనేది. నెక్, హ్మ్. హెడ్ వెయిట్ అంటే ఆ యాంగిల్ మారటం వల్ల. హ్మ్. ఫార్వర్డ్ నెక్ పోస్చర్ అంటారు. ఓకే. మెడ ముందుకు వచ్చి 60 డిగ్రీస్ బెండ్ చేసినప్పుడు చూస్తే 60 పౌండ్స్ వెయిట్ వెనక మెడ మోస్తుంది. ఓకే. అంటే ఇమాజిన్ హౌ మచ్ క్యాంటిలివర్ కోసం, ఓకే. మెడను సపోర్ట్ చేయడం కోసం ఇట్లా ముందుకు వంగిపోతే ఈ బరువు అంతా ఈ మెడ మోస్తుంది. ఓకే. సో వాళ్ళందరికీ మెడ ఇట్లా ముందుకు వంగిపోవటం. ఓకే. వాళ్ళకి ఎక్స్‌రే తీసి చూస్తే అందరికి సి షేప్‌లో ఎక్స్‌రే ఉంటుంది. ఓకే. సర్వైకల్ స్పైన్ అనేది ఎప్పుడు సి షేప్‌లో ఉంటుంది. వీళ్ళకి ఇట్లా ముందుకు వాలిపోయాయి రివర్స్‌లో. ఓకే. సో దానివల్ల ఎక్కువ యూజ్ చేసి ఇట్లా ఇట్లా పెట్టేయటం వల్ల ఓకే. ఇవన్నీ ఇట్లా టైట్ అయిపోతా ఉంటాయి. నెక్ పెయిన్స్ వస్తుంటాయి, షోల్డర్ పెయిన్స్ వస్తుంటాయి. ఓకే. దట్స్ కాల్డ్ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్. ఓకే. దే షుడ్ బి వెరీ కాషియస్. స్క్రీన్ టైం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. పోస్చర్ ఆఫ్ యూజింగ్ ఎక్కువసేపు చూసే వాళ్ళకి ఇలా పెట్టుకొని చూడటం. ఓకే. యూత్ ఇప్పుడు చాలా కాషియస్‌గా ఉండాలి ఫోన్ చూసేటప్పుడు కూడా. టైం కాషియస్ ఈజ్ ఆల్వేస్ బెటర్. కాషియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ టైమ్. హ్మ్. అండ్ ఇఫ్ వి కాంట్ అవాయిడ్ ప్రాపర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద ఫోన్స్. ఓకే. అంటే ప్రతిదీ ఫోన్‌లోనే కదా. అవును సార్. ఎండ్ టు ఎండ్ మొత్తం ఫోనే అయిపోయింది. స్టార్ట్ టు ఎండ్. Yeah. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫోన్. సో యూ కాంట్ అవాయిడ్ ఫోన్. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నో హౌ ప్రాపర్లీ యూజ్ ద ఫోన్. సార్ యాక్చువల్లీ మా బాబాయ్ ఒక ఆటో డ్రైవర్. సో ఆటో, లారీ, క్యాబ్స్ డ్రైవర్స్ అందరూ కూడా ఫ్యామిలీ కోసం కంటిన్యూస్‌గా కూర్చొని డ్రైవ్ చేస్తూనే ఉంటారు. సో అలా డ్రైవ్ చేయటం వల్ల బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి గదా! సో ప్రాబ్లమ్ నిజంగా ఎక్కువ వస్తుందా? దానికి మన దగ్గర కేస్ స్టడీస్ ఏమన్నా ఉన్నాయా? అంటే ప్రొలాంగ్డ్ డ్రైవింగ్ ఈజ్ ఆల్వేస్ రిస్కీ కదా. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు లగ్జరీస్ కార్లు చేసేటప్పుడు వాళ్ళు కార్స్ విల్ హ్యావ్ ప్రాపర్ షాక్ అబ్జార్బర్స్ అంతా. ఆటో డ్రైవ్ చేసేటప్పుడు అంటే మనకు తెలిసిన విషయం ఆటోలో కంటిన్యూస్‌గా సిట్టింగ్‌లో ఉంటుంది. ఇటు సైడ్ ఒకళ్ళు, ఇటు సైడ్ కూర్చోబెట్టుకుంటారు. అవును. బ్యాక్ సైడ్ కూర్చుంటారు. సింగిల్ లెగ్‌తో డ్రైవ్ చేస్తారు. సైడ్ కూర్చొని డ్రైవ్ చేస్తారు. అవును. మోర్ దాన్ దట్ హౌ మెనీ అవర్స్ దే ఆర్ డ్రైవింగ్ అనేది ఒక ప్రాబ్లం అయితే రోడ్స్‌ని బట్టి కూడా చాలా ఉంటుంది. ఇసుకైన గుంటల్లో ఎనీ మూవ్‌మెంట్ విచ్ కాజెస్ లాంగిట్యూడల్ ప్రెషర్, ఇంపాక్ట్ వర్టికల్ ఇంపాక్ట్ చేసే ఏ మూవ్‌మెంట్ అయినా స్పైన్ మీద డైరెక్ట్‌గా ప్రెషర్ పడతా ఉంటుంది. ఆ ప్రెషర్ పట్టకుండా ఉండటం కోసమే ఈ డిస్క్‌లు అనేవి షాక్ అబ్జార్బర్స్ లాగా ఉంటాయి. ఓకే. దీని మించి మనం ప్రెషర్ కనుక ఇస్తే మనకి ఇన్‌బిల్ట్ షాక్ అబ్జార్బర్స్ ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు మన దగ్గరికి ఆటో డ్రైవర్స్ కానీ అలా పేషెంట్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు సర్జరీస్ చేసి కార్ డ్రైవర్స్ ఉంటారు, మామూలుగా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఓకే. బట్ ఇట్స్ అల్టిమేట్లీ ద అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ వాట్ దే హ్యాడ్. అంటే చిన్నప్పుడు ఎప్పుడు ఆటలు ఆడినప్పుడు నడుముకి దెబ్బ తగిలి ఉంటుంది. డిస్క్ కొంచెం లైట్‌గా అరిగి ఉంటుంది. బట్ దే వర్ హ్యాపీలీ మేనేజింగ్ ఆల్ ది టైమ్. ఇప్పుడు వచ్చేసరికి సడన్‌గా జర్నీ చేస్తుంటే గొంతులో పడిపోయింది. దాంట్లో నుంచి సడన్‌గా జర్క్ వచ్చింది. ఆ తర్వాత పెయిన్ డెవలప్ అయింది. ఓకే. యూజువల్‌గా మేము చూసే పెయిన్స్ అన్నీ కూడా ఈ సడన్ ఆన్సెట్ పెయిన్స్, సడన్ ఆన్సెట్ సయాటికా అన్నీ కూడా విల్ హ్యావ్ ఏ మెకానికల్ ఈవెంట్. ఓకే. సమ్ కైండ్ ఆఫ్ మెకానికల్ ఈవెంట్ ఉంటుంది. బైక్ మీద వెళ్తూ కింద పడటం, హెవీ వెయిట్ లిఫ్ట్ చేయటం, సూట్ కేసులు లిఫ్ట్ చేయటం, ఓకే. వాటర్ క్యాన్లు, రైస్ బ్యాగ్స్ లిఫ్ట్ చేయటం, సివియర్ బౌట్ ఆఫ్ కాఫ్ ఆల్సో. ఓకే. గట్టిగా దగ్గేయటం, లేదంటే మార్నింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు వామిటింగ్ లాగా వస్తుంది కొంతమందికి. అవును. అట్లా రిచ్చింగ్ లాగా చేసినప్పుడు ఆ ప్రెషర్‌కి అంటే అబ్డమిన్ ప్రెషర్ పెరిగిపోయి అట్లా ప్రెషర్ చేయంగానే అది ఆ డిస్క్ మీద పడిపోయి డిస్క్‌లు స్లిప్ ఓకే. ఓకే. రప్చర్ అవుతా ఉంటాయి. ఓకే. అప్పుడు దాకా అరుగున్న టైర్లు అప్పుడు పంచర్ అవుతాయి. ఓకే. ఓకే. సో అప్పుడు మెటీరియల్ అంతా బయటికి లీక్ అయి పెయిన్ వస్తుంది. ఓకే. సో మనకి ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది. మనం ఇలా ప్రొలాంగ్డ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వి షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ ఇన్ ద రోడ్స్ వేర్ వి ఆర్ డ్రైవింగ్. ఓకే. ఎన్ని అవర్స్ డ్రైవ్ చేయాలి? ఎలా డ్రైవ్ చేయాలి? పోస్చర్ చాలా ఇంపార్టెంట్. పోస్చర్ ఈజ్ ఇంపార్టెంట్. డ్రైవింగ్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఆల్సో రోడ్ వేర్ యు ఆర్ డ్రైవింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. హౌ యూ డ్రైవ్ ఈజ్ ఆల్సో. ఓకే. మామూలుగా ప్రొలాంగ్డ్ డ్రైవింగ్ చేయటం వల్ల స్ట్రెయిన్ అవుతారు. నెక్ పెయిన్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్స్ వస్తాయి. బట్ ప్రాబ్లమ్స్ రావు. అవి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి. ఓకే. ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయంటే ఇలాంటి ఇంజరీస్ జరిగినప్పుడు వస్తాయి. అవి అవాయిడ్ చేసుకో. ఓకే. అండ్ సార్ ఇంకొక ఫన్నీయెస్ట్ థింగ్ మా రిలేటివ్స్‌లో గాని చాలామంది ఏంటంటే కంఫర్ట్ కోసం 2, 3 పిల్లోస్ యూజ్ చేసి పడుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందంటారా నిజంగా? యూజువల్‌గా ప్రాబ్లం ఉండదు.
అంటే ప్రాబ్లమ్ 2 కైండ్స్. ఓకే. ఇప్పుడు వాళ్ళ నెక్ అనేది ఆల్రెడీ బెండ్ అయిపోయి వాళ్ళకి 2 పిల్లోస్ పెట్టుకుంటే గానీ నిద్ర రాదు. ఓకే. అలాంటి వాళ్ళకి మీరు పిల్లో తీసేయండంటే పెయిన్ ఎక్కువవుతుంది. ఓకే. కొంతమందికి అలవాటు లేని వాళ్ళకి 2 దిండ్లు అలవాటు ఉన్నోళ్ళకి ఒక దిండు మీద పడుకోమంటే వాళ్ళకి నొప్పి ఎక్కువైపోతుంది. ఓకే. దిండు అలవాటు లేనోళ్ళకి మీరు దిండేస్తే పెయిన్ ఎక్కువవుతుంది. ఓకే. సో, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యువర్ స్పైన్ ఈజ్. స్పైన్ అనేది మనకి ఎస్ షేప్‌లో ఉంటుంది. ఓకే. మెడ అనేది ముందుకుంటుంది, వీపు వెనక్కుంటుంది, నడుము మళ్ళీ ముందుకు. ఓకే. ఈ దిండు అనేది మెడకు సంబంధించింది. అవును. ఇక్కడ సపోర్ట్ ఇచ్చేది. అవును. మీకు ఆల్రెడీ నెక్ పోస్చర్‌గా కొంచెం ముందుకుందనుకోండి, యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్ విత్ 2 పిల్లోస్. ఓకే. మీకు నార్మల్ కర్వేచర్ మెయింటైన్ అవ్వకుండా సింగిల్ పిల్లో సరిపోతుంది. ఓకే. రివర్స్‌లో ఉంటే అసలు పిల్లో లేకుండా పడుకుంటే బాగా నిద్రపడుతుంది. ఓకే. సో, ఐడియల్ పిల్లో హైటు ఎట్లా డిసైడ్ చేయాలంటే మనకు పడుకున్నప్పుడు పెయిన్ రాకూడదు. హ్మ్. మార్నింగ్ నిద్ర లెగిసినప్పుడు యూ షుడ్ నాట్ గెట్ అప్ విత్ పెయిన్. ఓకే. ఫ్రీగా ఫ్రీగా లెగవాలి. మార్నింగ్ నిద్ర లేచేసరికి ఎన్ని పట్టేస్తున్నాయి అనుకోండి. నైట్ పొజిషన్ వాస్ రాంగ్. ఓకే. అది చూస్ చేసుకోవాలి. చాలామంది నాకు తెలిసిన పేషెంట్స్ దే క్యారీ పిల్లో వేరే ఎక్కడికి పోయినా గానీ. ఓకే. వాళ్ళకి ఆ పిల్లో ఉంటేనే నిద్రపోతారు. ఓకే. కంఫర్టబుల్ పిల్లో. కంఫర్టబుల్ పిల్లో. హోటల్స్‌కెళ్ళి ఎంత 5 స్టార్ హోటల్‌కెళ్ళినా వాళ్ళు 2, 3 పిల్లోస్ ఇచ్చినా ఆ పిల్లో మీద వాళ్ళకి నిద్ర రాదు. పెయిన్ ఎక్కువ. ఓకే. సో, దే హావ్ దేర్ స్పెసిఫిక్ హైట్, సైజ్ అంతా ఉంటుంది. ఓకే. ఓకే. వీ హావ్ టు రెస్పెక్ట్ దట్. ఓకే. సో, యాక్చువల్లీ సార్ ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువగా హైట్ కనబడటానికి హై హీల్స్ యూజ్ చేస్తున్నారు. సో, పార్టీస్‌కి వెళ్ళినా హై హీల్స్, మ్యారేజెస్‌కి వెళ్ళినా హై హీల్స్, ఇప్పుడు కాలేజెస్‌లో కూడా చాలా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తారు. సో, ఆ హై హీల్స్ వల్ల ప్రాబ్లమ్ ఏమన్నా అవుతుందంటారా? అకేషనల్ హై హీల్స్ వల్ల ప్రాబ్లమ్ ఏముండదండి. సో, దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. బట్ రెగ్యులర్ యూసేజ్‌లో హై హీల్స్ వాడాల్సొచ్చినప్పుడు, మనకు అలవాటు లేనప్పుడు హై హీల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు, ప్రతిరోజు హై హీల్స్ ఏసినప్పుడు ఏమవుతుందంటే ఫుట్ హైట్ లెగుస్తుంది. స్పైన్ అనేది ఇట్స్ లైక్ ఒక ఇంటిగ్రేటెడ్ స్ట్రక్చర్. అవును. స్పైన్ అక్కడ నుంచి నడుము నుంచి కాళ్ళు, కాళ్ళ నుంచి ఫుట్ ఒకటే. ఒకటే స్ట్రక్చర్ అన్నమాట. మన స్కెలిటన్ అనేది. అవును. ఒక చోట ఆల్టర్ అయితే ఆ ఫోర్సెస్ విల్ గెట్ ట్రాన్స్మిటెడ్ టు డిఫరెంట్ ఎక్కడో ఒకసారి అబ్జర్వ్ కావాలిగా. అవును. మీకు ఇలా ఉండాల్సిన హీలు ఇలా లెగిస్తే ఓకే. మీకేమవుతది? నీస్ స్ట్రైట్ అవుతాయి. అవును. హిప్ దగ్గర స్ట్రెయిన్ అవుతది. నడుము కొంచెం ఎక్కువ వంగుతుంది. ఓకే. బ్యాలెన్స్ చేసుకోవడానికి. అలా పోస్చర్ కూడా మారిపోతుంది కదా సార్? పోస్చర్ ఇంటర్నల్‌గా మారుతుంది. అవును. బయటికి తెలియదు. ఓకే. ఇలా ఉండాల్సిన ఫుట్ ఇలా లెగిస్తే హ్మ్. ఈ పైనంతా కూడా మనకి దానికి ఆల్టర్‌నేషన్ ఇచ్చారు. ఓకే. అప్పుడే బాడీ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. అట్లా ఎక్కువసేపు చేసినప్పుడు యూ విల్ గెట్ స్ట్రెయిన్స్. ఓకే. అలాగే హ్యామ్‌స్ట్రింగ్స్ పట్టేయటం, హ్మ్. బటక్స్ దగ్గర పెయిన్ రావటం, ఓకే. నడుము కొంచెం ఎక్కువగా కర్వ్ అవ్వటం, ఓకే. బ్యాక్ పెయిన్స్ రావటం. ఓకే. ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి యూజ్ చేసినప్పుడు పెయిన్ ఎక్కువ. ఓకే. దే డోంట్ యూజ్ ఆల్సో. ఓకే. తీసేస్తారు. ఓకే. అయితే గర్ల్స్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, అకేషన్‌లకి హై హీల్స్ యూజ్ చేయటం ఇలా. సో, అండ్ సార్ పెద్దవాళ్ళలో చాలామంది పెయిన్స్ వస్తే కంటిన్యూయస్‌గా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు. నీ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఎవ్రీథింగ్. సో, అలా ఎక్కువ లాంగ్ రన్‌లో యూజ్ చేయటం వల్ల ఏదైనా ప్రాబ్లమ్ ఉంటుందంటారా? సైడ్ ఎఫెక్ట్స్? ఎనీ మెడిసిన్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ లాంగ్ టర్మ్ యూసేజ్ కదా! ఓకే. యూజువల్ చెప్పేదేంటంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఒక 48 అవర్స్ ఓకే. కొంచెం పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అంతవరకు యాక్సెప్టబుల్ కానీ క్రానిక్ యూసేజ్ చేయకూడదు. ఓకే. ఎనీ పెయిన్ విచ్ ఈజ్ మోర్ దాన్ 3 వీక్స్ ఈజ్ డిమాండింగ్ పెయిన్ కిల్లర్స్ అనుకుంటే 3 వారాల్లో ప్రతిరోజు పెయిన్ కిల్లర్స్తోనే పెయిన్ తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటే దెర్ ఇస్ ఎ సీరియస్ ప్రాబ్లమ్. ఓకే. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. అకేషనల్ పెయిన్ కిల్లర్స్ ఈజ్ ఓకే. బట్ నాట్ రెగ్యులర్ బేసిస్. హ్మ్. అది కూడా ఈ నెఫ్రాలజిస్టులు అయితే దే సే ఇట్స్ వెరీ స్ట్రిక్ట్‌లీ బెటర్ టు అవాయిడ్ పెయిన్ కిల్లర్స్. దాంట్లో కూడా కొన్ని కిడ్నీని ఎఫెక్ట్ చేసేవి, కొన్ని గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫార్మ్ చేసేవి, కొన్ని వెయిట్ పుట్ ఆన్ చేసేవి ఉంటాయి. సో, అవి అవాయిడ్ చేసి సేఫెస్ట్ తీసుకోవచ్చు. హ్మ్. బెటర్ దాన్ దట్ యూజువల్‌గా మన హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా! ఓకే. వేడి నీళ్ళు కాపడం పెట్టుకోవటం, ఐస్ ప్యాక్స్ అప్లై చేయటం, హ్మ్. ఆ కైండ్ ఆయింట్మెంట్స్, జెల్స్ అప్లై చేయటం. దే ఆర్ బెటర్ దాన్ యూజింగ్ ఇలాంటివి అప్లై చేయడం. బెటర్ దాన్ టేకింగ్ ఏ రెగ్యులర్ ఓరల్ పెయిన్ కిల్లర్స్ కంటే ఇవి బెటర్. ఓకే. సార్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కామన్‌గా చెప్పే ప్రాబ్లమ్ ఏంటి అంటే బ్యాక్ పెయిన్. సో, నడుము నొప్పిగా ఉంటుందని. సో, దానికి రీజన్స్ ఏంటంటారు? ప్రెగ్నెంట్‌లో అదే అంట ప్రౌడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. యూ సీ ప్రెగ్నెంట్ లేడీస్ వాకింగ్ ద గేట్ ఈస్ కాల్డ్ ప్రౌడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఇలా వచ్చి అవును. బికాస్ మనకి అబ్డమెన్‌లో వెయిట్ పెరుగుతుంది. హ్మ్. యావరేజ్ ప్రెగ్నెన్సీలో 12 కేజీస్ వెయిట్ పుట్ ఆన్ అవుతారు. ఓకే. బేబీ కోసం గానీ, లోపల ఉండే ఫ్లూయిడ్స్ అంతా ఫార్మ్ అవ్వడం కోసం గానీ, అమ్నియాటిక్ ఫ్లూయిడ్స్ కోసం 12 కేజీస్ వెయిట్ పుట్ ఆన్. ఓకే. ఆ 12 కేజీస్ కూడా బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. అబ్డమినల్ ఏరియాలో బెల్లీ. యాజ్ ద ట్రైమిస్టర్స్ పాస్ బై హ్మ్. ప్రెగ్నెన్సీకి 8థ్, 9థ్ మంత్ ఆ టైంకి వచ్చేసరికి
పొట్టంతా ముందుకు వెళ్ళిపోవటం వల్ల నడుము ఇట్లా ముందుకు పెట్టి నడవాల్సి వస్తుంది. Yeah. సో ఎంటైర్ షేప్ గెట్స్ ఆల్టర్డ్. ఓకే. సో దానివల్ల దే గెట్ లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్. ఓకే. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈజ్ ఏంటవుతుందంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఏదన్నా బ్యాక్ పెయిన్ వస్తే ఐడెంటిఫై చేయడానికి దే వీఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఈవెన్ ఎక్స్రేస్. ఓకే. తీసుకోలేము. తీయకూడదు. ఓకే. బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. రేడియేషన్ కదా, అవును. బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. ఓన్లీ ఎంఆర్ఐ తీసుకోవచ్చు, అల్ట్రాసౌండ్స్ తీసుకోవచ్చు, కానీ ఎక్స్రేస్, సిటీ స్కాన్స్ తీయకూడదు. ఓకే. బేసిక్ థింగ్స్. కొన్ని ట్రీట్మెంట్స్ అన్ని రిస్ట్రిక్ట్ చేస్తాయి. ఓకే. చాలా మంది బిఫోర్ కన్సీవింగ్ కానీ కన్సీవ్ అవ్వగా కానీ వచ్చి కన్సల్ట్ అవుతుంటారు. ఓకే. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉందండి, కెన్ ఐ క్యారీ ఆన్ ఫుల్ ప్రెగ్నెన్సీ చేసుకోవచ్చు అనేది. ఓకే. సో దానికి దేర్ ఆర్ సమ్ ప్రికాషన్స్ విచ్ దే సపోజ్ టు టేక్. ఓకే. సో యాక్చువల్లీ ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ గూగుల్‌లో సెర్చ్ చేసి అండ్ చాట్ జీపీటీలో సెర్చ్ చేసి మిమ్మల్ని సజెషన్స్ అడుగుతూ ఉంటారు. సో దానికి మీ రెస్పాన్స్ ఏంటి? ఇట్స్ అ గుడ్ థింగ్ కదా యాక్చువల్లీ. సో దే కమ్ వెల్ ప్రిపేర్డ్. సో వీ ఆల్సో కెన్ ఆన్సర్. ఈ మధ్య పేషెంట్స్ దే ఆర్ స్టార్టెడ్ సర్టిఫైయింగ్ మీ, గుడ్ డాక్టర్ గారు మీరు చాట్ జీపీటీలో ఏం చెప్పారో అదే చెప్తున్నారు. సో వీ ఆల్సో ఫీల్ ప్రౌడ్. సో వీఆర్ మ్యాచింగ్ ద చాట్ జీపీటీ. సో దట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ చాట్ జీపీటీ ఆర్ ఎనీ ఈ లాంగ్వేజ్ మోడల్స్ కానీ హెల్త్ ఏజెంట్స్ కానీ ఈ బాట్స్లో అన్నిట్లో కూడా గుడ్ థింగ్ ఏంటంటే సో దిస్ రివల్యూషన్ ఈస్ గోయింగ్ టు గో. ఓకే. సో దెర్ ఇస్ బి ఏ డిఫరెంట్ థింగ్, డిఫరెంట్ వరల్డ్ విచ్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద ఫ్యూచర్. యూ కాంట్ ఎస్కేప్ దట్. ఈవెన్ నాకేదైనా అవసరం అయితే ఐ విల్ లుక్ ఎట్ చాట్ జీపీటీ ఫస్ట్. ఓకే. సో యూ కాంట్ సే దట్ పేషెంట్స్ షుడ్ నాట్ లుక్ ఇన్ టు చాట్ జీపీటీ. ఓకే. చాట్ జీపీటీలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చినాక ద బెస్ట్ థింగ్ వాట్ హ్యాపెండ్ వాస్ దే మేక్ యూ అండ్ మీ సేమ్, దే బ్రింగ్ యూ అండ్ మీ ద సేమ్ గ్రౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడిసిన్ కానీ. ఓకే. ఓకే. ఇప్పుడు మీకు విజువల్ కమ్యూనికేషన్స్లో యూ నో బెటర్ దాన్ మీ. Yeah. But I can be talking with you using artificial intelligence at the same level of yours. Yeah. The same thing ఇప్పుడు డిస్క్ గురించి, నడుము గురించి, ఇఫ్ యూ వర్క్ ఆన్ చాట్ జీపీటీ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూ కెన్ టాక్ టు మీ విత్ ద సేమ్ లెవెల్. ఓకే. ఈ మధ్య దట్ హ్యాస్ బికమ్ వెరీ కామన్. సో దట్స్ ఇన్ వన్ వే ఇట్స్ గుడ్, వన్ వే ఇట్స్ బ్యాడ్. గుడ్ ఇన్ ద సెన్స్ స్మాల్ థింగ్స్కి వేర్ యూ నో నీడ్ టు అఫ్రైడ్ ఆఫ్. అవును. Those things can be easily sorted out by ChatGPT. But few things where there is a decision making, యెస్. where there are a few things which are have to be taken in consultation with the patient. Akkada human intelligence is more ఇంపార్టెంట్. useful or important or the required than the artificial intelligence. ఓకే. Say ఇప్పుడు మన పేషెంట్ వచ్చారు, సివియర్ పెయిన్తో ఉన్నారు, వాళ్ళు సర్జరీ చేయాలా వద్దా నా దగ్గర ఆ పర్టికులర్ పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి, ఆ పర్టికులర్ పేషెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. సో అక్కడ యూ నీడ్ సమ్ హ్యూమన్ టచ్ విత్ పేషెంట్ అండ్ ఆల్సో డాక్టర్. బట్ ఓవరాల్గా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ డిస్క్ ప్రొలాప్స్ ఉంది, ఈజ్ ఇట్ బెటర్ టు అండర్గో సర్జరీ ఆర్ నాట్? ఇఫ్ ఐ డోంట్ అండర్గో సర్జరీ వాట్ హ్యాపెన్స్ అనేది కనుక డిస్కషన్ పెట్టుకుంటే దట్ విల్ గివ్ రఫ్ ఐడియా. యెస్. సో నీకున్న ప్రాబ్లంకి నో నీడ్ టు వరీ, బట్ ఇట్ ఈస్ సమ్‌టైమ్స్ చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి సిమ్టమ్స్ ఇచ్చేసి ఏం పర్లేదు అనిందంటే రిలాక్స్ అయిపోతారు. Yes. అది సివియర్ కేస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉంది. ఓకే. అంటే దే ఆర్ స్పోరాడిక్ ఇన్సిడెంట్స్ బట్ ఆల్సో బట్ దిస్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ కదా. ఫ్యూచర్లో ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ హెల్త్ ఏజెంట్. హెల్త్ ఏఐ ఏజెంట్ వచ్చేస్తుంది. నీ పక్కనే ఉంటుంది అది. రోజు గుడ్ మార్నింగ్ చెప్పగానే నువ్వు ఎట్లా ఉన్నావు అని నీ కంప్లైంట్స్ అని దాన్ని చెప్పేసేసి ఏపీ లెవెల్స్. నీ వెయిట్ అదే చూసేసుకుని అదే చెప్పేసుకొని ఈ రోజు నువ్వు బాగా ఉన్నావు, లెట్స్ గో, ఇది లేదు నువ్వు ప్రాబ్లం ఉంది, టేక్ కేర్ అంటుంది. పర్సనల్ హెల్త్ ఏజెంట్స్ వచ్చేస్తాయి ఓకే. సూన్. వెరీ సూన్ ఎవ్రీబడి విల్. నీ ఫోన్లో వస్తుంది, నా ఫోన్లో వస్తుంది. ఓకే. సో అది యూ కాంట్ అవాయిడ్ దట్. యెస్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్‌లో చాలామంది సర్జరీ అంటే భయపడిపోయి పోస్ట్‌పోన్ చేస్తూ వెళ్ళిపోతారు. సో అలా పోస్ట్‌పోన్ చేయటం వల్ల పరిణామాలు ఏముంటాయి? ఇట్స్ ఏ వెరీ కామన్ సినారియో. డే టు డే ప్రాక్టీస్లో మేము రోజు హాస్పిటల్లో జరిగే కౌన్సిలింగ్ అంతా ఇదే జరుగుతుంటాం. కరెక్ట్గా మీరు చెప్పారు, నాకు ప్రాబ్లం ఉంది, నేను సర్జరీ చేయించుకోవాలనుకుంటాను, కానీ నేను కొంచెం టైం కావాలి, నాకు రోజులాగి చేయించుకుంటాను. కొన్ని రోజులు ఆగటానికి రీజన్ ఏంటనేది తెలుసుకుంటే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు అది కనుక పెయిన్ అనేది మేనేజబుల్ పెయిన్ ఉండి రోజువారీగా ఇబ్బందులు లేకుండా ఉంటే యూ కెన్ వెయిట్ ఎనీ నెంబర్ ఆఫ్ డేస్. ఓకే. దానిలో ఇబ్బంది లేదు. అంటే పెయిన్ భరిస్తూ కొంతమందికి ఏంటంటే నిల్చుంటే నొప్పి వస్తుంది, నడిస్తే నొప్పి వస్తుంది, పడుకుంటే ఉండదు, రిలాక్స్ అయిపోతే ఉండదు. వాళ్ళు దే కెన్ మేనేజ్ సంభవ్ ఫర్ సమ్ మోర్ టైం. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే ఈ నడుము నొప్పి, కాలు జాలతో పాటు ఒక్కోసారి కాలు తిమ్మిరి పట్టేయడం, మొద్దు బారినట్టు కనిపించడం, కాలు స్ట్రెంగ్త్ కొంచెం తగ్గినట్టుగా ఉంటాం, నడుస్తుంటే అడుగులు తడబడుతున్నట్టుగా ఉంటాం,
నొప్పితో పాటు ఈ నరాల సమస్యలు కూడా మొదలవుతాయి. ఓకే. సో వాళ్ళు ఆగితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో ఓకే. దానికోసమే కొన్ని రెడ్ ఫ్లాగ్స్. ఓకే. సో ది రెడ్ ఫ్లాగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే ఎనీ పెయిన్, హ్మ్. మనకి నైట్ వచ్చే పెయిన్ గానీ, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే వచ్చే పెయిన్ గానీ, ఈ నొప్పితో పాటు కాళ్ళకు వచ్చే తిమ్మిర్లు, మొత్తుబారటాలు, హ్మ్. స్పర్శ తగ్గటం, నడక తేడా రావటం, యూరిన్ మోషన్‌కి సంబంధించిన లక్షణాలు మొదలవటం. ఇవి స్టార్ట్ అయినాక చేస్తే, డిలే చేస్తే, హ్మ్. ఇవి ముదిరిపోతే మాత్రం ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. ఎందుకు ప్రాబ్లమ్ అవుతుందంటే, ఇప్పుడు ఈరోజు ఈ వీక్ పేషెంట్‌కి ఏదో ప్రాబ్లమ్ అయ్యి, ఒక వీక్ నుంచి 1 వీక్ నుంచి ఈ కాళ్ళు వీక్ అవుతా మొదలెడుతుందనుకోండి. ఓకే. సో, దానికి ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేసేసుకుంటే, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఈ ఆల్రెడీ వీక్‌నెస్ అంతా కూడా రికవర్ అవుతుంది. ఓకే. మనం ఇదే ప్రాబ్లమ్‌ని ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత చేసామనుకోండి, హ్మ్. ఆ పెయిన్ కంపోనెంట్ వరకు తగ్గుతుంది. ఓకే. బట్ ఆల్రెడీ ఈ పోయిన పట్టు గానీ, ఈ స్పర్శ గానీ, హ్మ్. సెన్సేషన్స్ గానీ రికవర్ అవ్వటం కష్టం. ఓకే. సో, నర్వ్స్‌లో వచ్చేసి చాలా సున్నితంగా ఉంటాయి. మన పూల తీగల్లా ఉంటాయి. హ్మ్. మనం గంట నలిపేసి మళ్ళీ నీళ్లు పోస్తే విచ్చుకుంటాయి. ఓకే. ఒక రోజంతా నలిపేసామనుకోండి, వాడిపోవటం తర్వాత ఉపయోగం ఉండదు. ఓకే. సో, డిలే ఈజ్ ఈక్వల్ టు డ్యామేజ్ ఓకే. వెన్ నర్వ్స్ గోయింగ్ టు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఓకే. ఇది వేరు. ఈ సెట్ ఆఫ్ పీపుల్ వేరు. ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ వేరు. ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే పెయిన్‌తో ఉంటారు. ఓకే. నడుము నొప్పి ఉందండి, బెండ నొప్పి ఉందండి, కొంచెం ఇబ్బందిగా ఉంది వర్క్‌లో, ఆఫీస్‌లో, ఓకే. ఇంట్లో వంట వండుకుంటే నాకు ప్రాబ్లమ్‌గా ఉంది. హ్మ్. బట్ ఓకే, కొంచెం రెస్ట్ తీసుకుంటే ఏదో భరించుకుంటూ మేనేజ్ చేసుకుంటాం. వాళ్ళకి దేర్ ఇస్ నో ప్రెస్సింగ్ నీడ్. ఓకే. వాళ్ళు నొప్పులు తట్టుకోలేకపోతా ఉంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులను బట్టి చేయించుకోవచ్చు. ఓకే. ఆగిన పెద్ద ఇబ్బంది ఉండదు. ఈ కాళ్ళకి సంబంధించిన లక్షణాలు మొదలై సెన్సేషన్స్, స్పర్శ తగ్గటం, పవర్ తగ్గటం, వాకింగ్ ఇబ్బంది రావటం, యూరిన్ ప్రాబ్లమ్ ఇవి వస్తే మాత్రం ఆగకూడదు. ఓకే. సో, రెడ్ ఫ్లాగ్స్ ఎప్పుడైతే వస్తాయో బెటర్ టు గో ఫర్ సర్జరీ. బెటర్ టు కన్సల్ట్ అండ్ దెన్ డిసైడ్ యాహ్! వెదర్ టు గో ఫర్ సర్జరీ ఆర్ నాట్. ఓకే. డన్. అండ్ సార్ రీసెంట్‌గా ఎక్కువగా రీల్స్ వస్తూ ఉన్నాయి. సో, ఒక పర్సన్ బార్బర్ షాప్‌కి వెళ్లి మసాజ్ చేయించుకుంటూ ఉంటే, సో, అలా ఉండగానే పారాలిసిస్ వచ్చి చనిపోయారు అని చెప్పి. మసాజ్ మెడకే. మెడకి మసాజ్ చేస్తూ ఉన్నప్పుడు ఓకే. యాహ్! పారాలిసిస్ వచ్చి చనిపోతారనమాట. సో, ఇలా అన్న తర్వాత. హ్మ్. సో, దానికి మీరేమంటారు? ఎందువల్ల? అది యాక్చువల్‌గా ఏంటంటే ఇది చాలా డిపెండ్స్ ఆన్, అంటే నెక్‌లో చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. నెక్‌లో మనకి ఈ బ్రెయిన్ నుంచి వచ్చే నర్వ్స్ గానీ, డిస్క్‌లు గానీ, అక్కడ పక్కన ఉండే వెసల్స్ గానీ, ఆల్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అన్నీ నెక్‌లో ఉంటాయి. ఓకే. సో, మనకి మెడలో గనక ఏదన్నా చిన్న స్ట్రెస్ లాగుండి, పెయిన్ లాగుంటే, ఇప్పుడు నడుము విరిచినట్టు నడుము విరుస్తుంటాం. అట్లాగే అవును. చేతులు ఇట్లా విరుచుకుంటూ అవును. ఉంటాం. ఇలాగే నెక్‌లో కూడా మనకు ఫ్యాసెట్ జాయింట్స్ అని ఉంటాయి. ఓకే. అవి కొంచెం మనం క్రాక్ చేస్తే ఓకే. పెయిన్ తగ్గుతుంది. హ్మ్. అది చాలా సూతింగ్‌గా కూడా ఉంటది. బాగా అవును. రిలాక్స్ అయిపోయినట్టుగా ఉంటది. అవును. కానీ అదే మనకి ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్‌కి డిస్క్‌లు అరిగిపోయి, డిస్క్‌లు జారిపోయి, ఆల్రెడీ బయటకొచ్చి నరువు మీద కంప్రెస్ చేస్తుంది. ఆల్రెడీ పేషెంట్‌కి కొంచెం సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం అది చేసామనుకోండి. ఓకే. ఆ చేసినప్పుడు ఆ లోపల ఫ్రాగ్మెంట్స్ ఇంకొంచెం జరిగిద్ది. అంటే యాక్సిడెంట్ అయినట్టుగా అవుతది. ఓకే. ఇంకొంచెం జరిగిపోయి ఆ లోపల నర్వ్స్ గనక ప్రెస్ చేస్తే ఓకే. సడెన్‌గా ఈ వీక్‌నెస్ లాగా రావటం, హ్మ్. ఆ పేషెంట్ కొంచెం నడక తగ్గటం, ఓకే. ఈ బ్యాలెన్స్ కోల్పోవడం జరుగుతుంది. మరీ వైలెంట్‌గా చేస్తే ఈ బ్రెయిన్‌లోకెళ్ళే బ్లడ్ వెసల్స్ ఓకే. అవి తేడా రావటం. ఈ ఈ సి1, సి2, సి2, సి3 ఆ జంక్షన్‌లో గనక ఫ్రాక్చర్స్ లాంటివి ఏమైనా అయినాయనుకోండి, వెరీ వైలెంట్‌గా చేసినప్పుడు, ఓకే. దెన్ దే హావ్ ఇష్యూస్. ఓకే. యాక్చువల్‌గా చూస్తే ఆ యాంగిల్, ఆ మూవ్‌మెంట్ అంతా మీకు హ్యాంగ్‌మెన్ ఫ్రాక్చర్ అంటాం. ఓకే. ఉరి తీసేవాళ్ళకి ఏం చేస్తారు? అవును. హ్మ్. ఉరి తీసేవాళ్ళకి మెడని ఒక యాంగిల్‌లో పెట్టేసుకొని అట్లా బాడీ వెయిట్ పడేస్తే అక్కడ బోన్ ఫ్రాక్చర్ అయితే చచ్చిపోతారు. ఎట్లా చచ్చిపోతారు? ఓకే. ఆ బోన్ అది ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయి అక్కడ గాలాడక హ్మ్. నర్వ్ కంప్రెస్ అయ్యి జరుగుతుంది. ఓకే. సో, అంత వైలెంట్ ఫ్రాక్చర్స్ చేస్తా ఉంటే జరుగుతా ఉంటాయి. ఓకే. ఓకే. అండ్ సార్ అంటే మా ఆఫీస్‌లో ఒక కొలీగ్ ఉన్నారనమాట. సో, ఒంగోలు నుంచి తను ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. హ్మ్. సో, ఎందుకు అని జస్ట్ క్యాజువల్‌గా అడిగినప్పుడు అక్కడున్నప్పుడు ఆ వాటర్ డ్రింక్ చేస్తూ ఉన్నప్పుడు సో, నెక్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయని చెప్తారు. నిజంగా వాటర్ వల్ల ఈ పెయిన్స్ అనేవి వస్తాయా? హ్మ్. ఇట్స్ ఎ వెరీ రెలెవెంట్ క్వెషన్ టు అవర్ జోన్. మన జోన్‌లో చూసుకుంటే ఈ ప్రకాశం, నల్గొండ ఆ ఏరియాలో మనకి ఈ గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువుంటది. ఓకే. ఫ్లోరైడ్ అనేది యాక్చువల్‌గా ఫ్లోరైడ్ అయాన్ హ్మ్. మన కాల్షియం అయాన్‌కి సిమిలర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే. సేమ్ వాలెన్సీ అంతా ఉంటుంది. హ్మ్. మనం తాగే వాటర్‌లో గనక కాల్షియం ఉంటుంది. ఫ్లోరైడ్ అనేది చాలా నెగ్లిజిబుల్‌గా ఉంటుంది. హ్మ్. ఓకే. ఫ్లోరైడ్ ఎక్కువ ఉందనుకోండి, ఈ కాల్షియం వెళ్ళి బాడీలో డిపాజిట్ అవ్వకుండా ఈ ఫ్లోరైడ్ వెళ్ళి డిపాజిట్ అవుతుంది. ఓకే. ఇది కాంపిటీటివ్ ఇన్హిబిషన్ అనమాట. ఓకే. ఫ్లోరైడ్ వెళ్ళి బోన్‌లో ఉండిపోతే ఫ్లోరైడ్ కూడా బోన్స్ స్ట్రాంగ్ చేస్తుంది. ఓకే. కానీ ఫ్లోరైడ్‌తో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే బోన్స్ స్ట్రాంగ్ చేయడమే కాకుండా బాగా
పిడిచి బారిపోయినట్టు చేస్తుంది. ఓకే. సన్న సన్న పొరల్లాగా ఉండే లిగమెంట్స్ని కూడా బోన్లాగా తీసేస్తుంది. ఓకే. సో వాళ్ళకి ఆ ఊర్లో ఆ గ్రౌండ్ వాటర్ ఎక్కువ తాగిన వాళ్ళకి చూసుకుంటే ఈ బోన్స్ అన్నీ కూడా ఓదానికి ఒకటి జాయిన్ అయిపోయాయి. ఓకే. ప్లస్ లోపల సన్నగా లిగమెంట్స్లో ఉంటాయి. ఆ లిగమెంట్స్ అన్నీ కూడా హార్డ్ అయిపోయి బోన్ లాగా మారిపోయి ఓకే. పేపర్ మందంలో ఉండే లిగమెంట్స్ బాగా హార్డ్ అయిపోయి బోన్ లాగా అయిపోయి. ఓకే. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మేబీ ఈజ్ రిలేటింగ్ టు దట్ సినారియో. ఓకే. ఆ ఊర్లో యాక్చువల్గా మీరు కొన్ని డీప్ ఫ్లోరైడ్ బెల్ట్లో కనుక వెళ్ళి చూస్తే వాళ్ళలో వాటర్లో మామూలుగా 1 to 2 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. డ్రింకింగ్ వాటర్లో అంతకంటే తక్కువ ఉండాలి ఫ్లోరోసిస్. ఫ్లోరైడ్ అనే ఇది వాటర్లో అంత ఉండాలి. వాళ్ళకి 20-30 ఉంటుంది. టూ హై ఉంటుంది. కొన్ని బోర్వెల్స్లో ఉంటుంది. ప్లస్ అక్కడ మాన్యువల్ లేబర్స్ వాళ్ళంతా ఏం చేస్తారు, బాగా కష్టపడతారు, వాటర్ ఎక్కువ తాగుతారు. మీరు నేను తాగే వాటర్ కంటే వాళ్ళు ఒక 4-5 times ఎక్కువ వాటర్ తాగుతారు. స్వెట్ అవుతుంది కాబట్టి ఎక్కువ వాటర్. సో ఎక్కువ ఫ్లోరైడ్ విల్ గో ఇన్ టు ద బాడీ వెళ్ళిపోయి బోన్లో డిపాజిట్ అయ్యి ఈ ప్రాబ్లం అనేది ఫ్లోరోసిస్. ఈ ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి ఈ బోన్ ఫ్యూజ్ అయిపోవటం, జాయింట్స్లోకి ఫ్లోరైడ్ డిపాజిట్లు అయిపోవటం ఉండటం వల్ల వాళ్ళకి మెడ పెయిన్, నెక్ పెయిన్స్, లోవర్ బ్యాక్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తుంటాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఆ ఊర్లో చాలా మంది పైకి లేచి ఆకాశం చూడలేరు, విమానం చూడలేరు అంటారు. ఓకే. కళ్ళు కూడా గారపట్టేస్తాయి. చిన్నపిల్లలకి ఓకే. బాగా యంగర్ ఏజ్లో కనుక మనకి ఈ ఫ్లోరైడ్ డెఫిషియన్సీ. ఓకే. ఫ్లోరైడ్ ఈజ్ వెరైటీ అయ్యా ఉండాల్సిన మోతాదు కంటే తక్కువ ఉంటే దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఓకే. సో మీరు చూస్తుంటే చిన్నప్పుడు మనకు కోల్గేట్ టూత్ పేస్ట్ నుండి దాంట్లో ఫ్లోరైడ్ ప్లస్ అని వచ్చేది. అవును. బోన్స్ని గట్టి చేయడం కోసం ఫ్లోరైడ్ కలుపుతారు ఓకే. వెస్టర్న్ కంట్రీస్లో. ఓకే. ఇప్పుడు అవేర్‌నెస్ వచ్చేయట్లేదా? అవేర్నెస్ మనకి ఎక్కువ ఉంది ఆల్రెడీ. ఓకే. అంటే వెస్టర్న్ కంట్రీస్లో కెనడా అటు సైడు కోల్గేట్ టూత్ పేస్ట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మన మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉంది అంటాం సార్. అవును సార్. అట్లా వాళ్ళ టూత్ పేస్ట్లో ఫ్లోరైడ్ ఉంది అనుకుంటారు. ఆ ఫ్లోరైడ్ ఉంటే పళ్ళు గట్టి పడతాయి. ఓకే. సో మనకి అది ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే పళ్ళకి డెంటల్ ఫ్లోరోసిస్ అంటాం. ఓకే. పళ్ళకి గారపడుతుంది. అంటే పాల పళ్ళు వచ్చే టైంలో కనుక ఆ వాటర్ తాగితే ఓకే. డెంటల్ ఫ్లోరోసిస్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్కెల్టల్ ఫ్లోరోసిస్ అంట. ఓకే. స్కెల్టల్ ఫ్లోరోసిస్ అంటే ఎముకలకు వచ్చే ఫ్లోరోసిస్. అది 19-20 years వరకు ఆ వాటర్ తాగితే అది బాడీలో డిపాజిట్ అయిపోయి ఆ లైఫ్ లాంగ్ దాన్ని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్. అందుకని చాలా మంది ఆ ఊరి నుంచి మైగ్రేట్ అవుతుంటారు. ఓకే. ఆర్ దే కాంట్ అవాయిడ్ కంప్లీట్లీ కదా. అవును సో మనం తాగే వాటర్ మార్చొచ్చు కానీ ఆ ఊర్లో యానిమల్స్ తాగేవి, మన కుకింగ్కి వాడే వాటర్ ప్లస్ ఒకసారి ఆ డస్ట్లో కూడా ఫ్లోరైడ్ ఉంటుందంట. ఓకే. పీల్చే గాలిలో కూడా వస్తుంది. గాలిలో. సో అలా ఎవ్రీథింగ్ కంటైన్స్ వాటర్ ఈజ్ దానికి ఆ ఊర్లో కొటేషన్ కూడా ఉంటుంది. ఓకే. వెన్ డ్రింకింగ్ వాటర్ బికమ్స్ పాయిజన్ అని. ఓకే. ఓకే. తాగే నీళ్ళతోనే బాడీ చెడిపోతుంది అనేది. ఓకే. వాట్ యూ థింక్ ఇది ప్యూర్ ఫుడ్ సప్లిమెంటేషన్ ఏదైనా ఉందనుకుంటే మనం ఇది అనుకుంటే వాటర్ అనుకుంటాం కదా. యెస్. వాటర్ కూడా దోషం అయిపోతే ఎట్లా బాడీకి అనేది ఓకే. అందుకని ఎక్కువ మైగ్రేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసినాయి. ఇప్పుడు అందరికీ they'll get this మినరలైజ్డ్ వాటర్ రావటం ఇంత. ఇప్పుడు ఈ జనరేషన్కి దే ఆర్ ఓకే. ప్రీవియస్ జనరేషన్ అదే వాటరే తాగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ కైండ్ ఆఫ్ కొన్ని ఏరియాస్లో స్టింగ్ ప్రాబ్లం. ఓకే. యా సార్. యాక్చువల్లీ రీసెంట్‌గా మా ఫ్రెండ్ వాళ్ళ మదర్‌కి ఇక్కడ నెక్ ప్రాబ్లమ్ వస్తేను సర్జరీ ఇనిషియేట్ చేస్తే హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. సో నేను కొత్తగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మల్లికా స్పైన్ సెంటర్‌లో ఇనిషియల్ పేమెంట్ ఏది చేయాల్సిన అవసరం లేదు. సో ఒక ప్యాకేజ్ సో ఒక ప్యాకేజ్ అనేది మనం మాట్లాడుకున్న తర్వాత సర్జరీ కంప్లీట్స్ తర్వాతే మనం పేమెంట్ అనేది చేయాలి అని చెప్పి. సో ఇట్ మేక్స్ మీ వెరీ గుడ్ అనమాట. అది చాలా బాగా అనిపించింది. సో ఎందుకు అలా మీరు అలా పెట్టారు? దేర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్ అట్లా ఏం లేదు. అంటే వి డోంట్ డూ ఫ్రీ, దట్స్ ఐ వాంట్ టు మేక్ ఇట్ స్టేట్మెంట్. అది తీసుకోమని కాదు, బట్ కాన్సెప్ట్ మనం పేషెంట్ రాగానే నువ్వు డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తాము అన్న కాన్సెప్ట్కి వీఆర్ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ వెరీ కంఫర్టబుల్. ఓకే. నాట్ దట్ మీరు ఎవరికి తీసుకోమని కాదు, బట్ సర్జరీ ముందు కట్టాలి డబ్బులు అనుకున్నప్పుడు దట్ బికమ్స్ లైక్ ఎ బిజినెస్. ఆ బిజినెస్కి కొంచెం ఎనీవే పేషెంట్స్ విల్ పే సంభవ్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద సర్జరీ, విల్ స్టిల్ కలెక్ట్ వాట్ ఆర్ ద ప్యాకేజ్ వీ డిస్కస్ చోర్లో కలెక్ట్ చేసుకుంటా కానీ ముందే కట్టాలనే కాన్సెప్ట్కి సో మోరల్గా వీఆర్ స్లైట్లీ నాట్ వెరీ కంఫర్టబుల్ దానికి. అంటే మీరు యాక్చువల్గా చూసుకుంటే మెడికల్ ప్రొఫెషన్ కానీ ఈ హాస్పిటాలిటీ ప్రొఫెషన్ కానీ వేర్ వీఆర్ దేర్ ఈస్ ఏ సర్వీస్ సెక్టర్. సో మీరు ఏదన్నా ఒక మంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేస్తే ముందు డబ్బులు ఇవ్వండి అంటే
ఇట్ డజంట్ సౌండ్ గుడ్ కదా. Yeah. సో ఇట్స్ ఇంప్లైడ్ దట్ యూ విల్ బి హ్యాపీ విత్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ అండ్ యూ విల్ పే ద అమౌంట్ అనేది. Yes. సో కొన్ని ఇప్పుడు రోడ్ సైడ్ మళ్ళీ దగ్గరికి వెళ్తే నువ్వు ముందు టోకెన్ తీసుకుంటేనే దే విల్ సర్వ్ యూ టీ కాఫీ. Yes. సో దట్స్ డిఫరెంట్ సినారియో. అక్కడ ఏంటంటే వెన్ యూ డోంట్ హ్యావ్ ట్రస్ట్, ఆ ట్రస్ట్ లేనిదే ఇప్పుడు యాక్చువల్గా ఒక్క సెంటెన్స్లో చెప్పాలనుకుంటే వాట్ యు ఆర్ ఆస్కింగ్ మనీ తీసుకోకుండా ఆపరేషన్ చేస్తున్నారు, మీరు చాలా ఏదో గుడ్ జెస్చర్ లాగా మీకు అనిపించిందని చెప్తున్నారు. Yeah. బట్ యాక్చువల్ వాట్ పేషెంట్ ఈస్ డూయింగ్ టు మీ అనేది చూస్తే ఈజ్ హ్యాండ్ ఓవరింగ్ ఈజ్ ఫుల్ లైఫ్ టు మీ. డాక్టర్ గారు మీరు నాకు ఆపరేషన్ చేసుకోండి, నా బాడీ మీద నాకు మత్తు ఇచ్చుకోండి, నన్ను మత్తులోకి తీసుకెళ్ళండి, నాకు నడుము కోయండి, ఆపరేషన్ చేయండి, మళ్ళీ నాకు వెనక్కి తీసుకురండి. సో హౌ మచ్ ట్రస్ట్ హీ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ హిస్ బాడీ టు మీ. Okay. అంతే కదా, మరి పేషెంట్ సరెండర్ కదా. సో నేను డాక్టర్ గారు మిమ్మల్ని నేను బ్లైండ్గా నమ్ముతున్నాను, Okay. మీరు అయితే నాకు కరెక్ట్గా చేస్తారనుకొని నేను ఈ సరెండరింగ్ హిమ్సెల్ఫ్ అండ్ ఈస్ ఆఫరింగ్ హిస్ బాడీ ఫర్ ఆపరేషన్. Yes. అంత ట్రస్ట్ పేషెంట్ మన మీద ఉండకూడదు, మనకి అంత ట్రస్ట్ పేషెంట్ మీద ఉండదా. Yes. సో దట్స్ అ సింపుల్ థింగ్. Okay. బట్ కొంతమంది ఓవర్ స్మార్ట్ ఉంటారు, దే ట్రై టు Okay. స్వీట్, బట్ దెన్ వెయిట్ దట్స్ ఇట్స్ జనరల్ జెస్చర్ దట్ వీ డోంట్ డిమాండ్ మనీ బిఫోర్ సర్జరీ. Okay. యాక్చువల్లీ ఈ అప్రైట్ ఎంఆర్ఐ అనేది చాలా రేర్ కదా. మొత్తం కంట్రీలో ఎన్ని ఉంటాయి సార్? ఇట్స్ ఎ వెరీ న్యూ టెక్నాలజీ. మిగతా మీరు యాక్చువల్గా ఎంఆర్ఐస్ చూసుకుంటే అన్ని ద ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈస్ డెవలపింగ్ టువర్డ్స్ పెద్ద పెద్ద మిషన్లు తయారు చేయడం అవుతాయి. ఇది లో టెస్లా అంటే లో ఫీల్డ్ మ్యాగ్నెట్తో చేసే ఎంఆర్ఐ. దాంట్లోనే మనం నిల్చోబెట్టి ఎంఆర్ఐ తీయగలుగుతాం. ఈ నిల్చోబెట్టి ఎంఆర్ఐ తీసే దాంట్లో మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ బాగా తెలుస్తాయి, మెడకు సంబంధించి, నడుముకి, జాయింట్స్ సంబంధించి బాగా తెలుస్తాయి. సో మన ఇండియాలో ఫస్ట్ ఓపెన్ ఎంఆర్ఐ అప్రైట్ ఎంఆర్ఐ అనేది ఢిల్లీలో ఫస్ట్ ఇన్స్టాల్ చేశారు. ఆ తర్వాత సౌత్ ఇండియాలో వీఆర్ ద ఫస్ట్. గుంటూరులో అంటే ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా అండ్ సెకండ్ ఇన్ కంట్రీ. సో ఇప్పుడు నౌ వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ సర్వీసెస్ టు హైదరాబాద్, కూకట్పల్లిలో మల్లికా హాస్పిటల్స్లో. దెన్ వీ హ్యావ్ నౌ న్యూ అడ్వాన్స్ మిషన్ ఇప్పుడు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి పేషెంట్స్ గుంటూరు దాకా వచ్చే పని లేకుండా డైరెక్ట్గా అక్కడే కూకట్పల్లిలో సర్వీసెస్ తీసుకోవచ్చు. ఎంఆర్ఐ దే కెన్ గెట్ ఇట్. ఓకే. సో దోస్ హూ రిక్వైర్ డైనమిక్ ఎవాల్యుయేషన్, స్టాండింగ్ ఎవాల్యుయేషన్, ఎంఆర్ఐ అంటే భయపడేవాళ్ళు, పడుకొని తీయించుకోలేదు, టన్నెల్లోకి వెళ్ళాలనుకునేవాళ్ళు, నిల్చొని ఎంఆర్ఐ కావాల్సిన వాళ్ళు, కూర్చొని ఎంఆర్ఐ తీయించుకునేవాళ్ళు, ఈ ఫోబియా ఉన్న వాళ్ళందరికీ ప్లస్ ఎగ్జాక్ట్గా ఆ ఎవాల్యుయేషన్ తెలిసిన వాళ్ళకి నౌ వీ హ్యావ్ ద మెషిన్ అవైలబుల్ ఇన్ కూకట్పల్లి. యా సార్. యాక్చువల్లీ చాలా పెద్ద డౌట్ ఏంటంటే మీరు ఓపీ చూస్తారు, సర్జరీస్ కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు అండ్ కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. యాజ్ వెల్ మీకు నేషనల్లో మన సెంటర్కి 20 నేషనల్ అవార్డ్స్ అండ్ ఇంటర్నేషనల్గా 20 అవార్డ్స్ ఉన్నాయన్నమాట. 20 ఇంటర్నేషనల్ అవార్డ్స్. హౌ ఇట్ విల్ బి పాసిబుల్ సార్? అంటే హౌ ఇట్ పాసిబుల్, మీరు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? సో అది ఇట్స్ అంటే ఎవ్రీబడి హ్యాస్ ఓన్లీ 24 hours ఇన్ ద టైం పర్ డే కదా. 24 hours వాట్ బెస్ట్ యూ కెన్ డూ అనేది చూస్తుంటారు. సో ఇట్ బికమ్ లైక్ ఎ ప్రాసెస్. సో వెన్ యూ సెట్ ప్రయారిటీస్, సో పేషెంట్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఎనీ సర్జన్ కానీ, ఫిజిషియన్ కానీ, డాక్టర్ కానీ తీసుకుంటే దెర్ ఆర్ 3 core aspects which any doctor or any medical student who is upcoming, they have to keep in their mind. ఒకటి పేషెంట్ కేర్ విచ్ ఈజ్ అవర్ కోర్ స్ట్రెంగ్త్. పేషెంట్స్ మన నమ్ముకొని మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి వీ హ్యావ్ టు డూ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అండ్ జస్టిస్ టు దేర్ ప్రాబ్లం. సెకండ్ థింగ్ వచ్చేసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మన ప్రాక్టీస్ పెట్టి యాజ్ అ సర్జన్ నేను నేర్చుకుంది మా గురువుల దగ్గర కానివచ్చు, నా జర్నీలో నేను నేర్చుకుంది ఉంటుంది కదా, దిస్ హ్యాస్ టు పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఓకే. సో దట్ ఫ్యూ థింగ్స్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. సో మన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అంత ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఆపరేషన్లు చేస్తున్న వాళ్ళకి మా టీచర్స్ మాకు ఇచ్చారు. ఇప్పుడు మన అక్యురేట్ చేసింది పాస్ ఆన్ చేయాలంటే యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్. నువ్వు చేస్తుంది కరెక్ట్గా ఉందా, నీ ఆడిటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, నీ కాంప్లికేషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది, ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయాలంటే ఎట్లా చేయాల్సి ఉంటుంది, ప్లస్ కొన్ని న్యూ థాట్స్ వస్తుంటాయి. ఈ న్యూ థాట్స్ని యూ హ్యావ్ టు షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అది సెకండ్ ఆస్పెక్ట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వేర్ ద రీసెర్చ్ కమ్స్ ఇన్. ఓకే. పేషెంట్ కేర్, రీసెర్చ్, ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్జన్, మా గురుగారు చెప్తున్నారు, ఇస్ టు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఎస్. సో a period of time whatever you have achieved, so a part of it should go back to society as well. Yeah. So the human touch Yes. is also part.
The three aspects లో I try to do my best, whichever possible way. Actually, it gives more value to our country also, sir. So we have won very prestigious awards. That's అంటే గుంటూరులో నుండి ఇంటర్నేషనల్ అవార్డ్స్ లైక్ ఈజిల్స్ ప్రైజ్ అనేది టాప్ మోస్ట్ అవార్డ్ విచ్ ఎనీ స్పైన్ సర్జన్ కెన్ ఆస్పైర్ ఇన్ హిస్ లైఫ్. ఆస్కార్ లాగా ఉంటుంది. స్పైన్ సర్జన్కి ఆస్కార్ లాగా ఉంటుంది అది ఈజిల్స్ ప్రైజ్ అనేది. ఆ ఈజిల్స్ ప్రైజ్ అనేది గుంటూరులో నుంచి మనం కొట్టగలిగాం. Yeah. సో దట్స్ అ వెరీ కమాండింగ్ థింగ్. బట్ ఇట్స్ ఆల్ జెన్యూన్ ఎఫర్ట్స్, ఫోకస్డ్ ఎఫర్ట్స్ అండ్ ట్రైనింగ్ వాట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ మై టీచర్స్ దట్ మేక్స్ ఇట్ పాసిబుల్. యాక్చువల్లీ నేను కూడా విన్నాను సార్. అంటే ఆ అవార్డుకి నామినేట్ అయితేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పి. బట్ యూ గాట్. సో ది 2 ఇంటర్నేషనల్ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్స్ వి గాట్. వన్ ఈజ్ థామస్ వైట్ క్లౌడ్ అనేది. అది ఇండియాకి రావడం ఫస్ట్ టైం. యూజువల్గా ఇండియా అవార్డు కొట్టిందంటేనే ద పీపుల్ విల్ బి వెరీ లుకింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్. సో దాంట్లో వేర్ ఈజ్ ఈ ఫ్రమ్ అని చూసుకుంటే బాంబే, ఢిల్లీలో కాకుండా ఎక్కడో ఆంధ్రప్రదేశ్ అంట, గుంటూరులో ఒక స్పైన్ సర్జన్ ఉన్నాడట. వాళ్ళు వచ్చేసి ఇక్కడ శాండియాగోలో కాలిఫోర్నియా శాండియాగోలో వచ్చి ప్రజెంట్ చేసి ఆ గోల్డ్ మెడల్ కొట్టుకుని అయిపోయాడు. సో దిట్స్ కాన్సెప్ట్ అండ్ వీ డూ రీసెర్చ్ ఫర్ నాట్ ద సేక్ ఆఫ్ రీసెర్చ్. ఆ రీసెర్చ్ ఏంటంటే ఇట్ షుడ్ హ్యావ్ వాల్యూ ఉంటుంది. దట్ విల్ చేంజ్ ద పేషెంట్ కేర్కి ఎంత కొంత ఉపయోగపడుతుంది. సో దట్స్ మేక్స్ ఇట్ పాసిబుల్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్, సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.